अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। ओम नमो भगवते శ్రీరమణాయ। ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రమణ మహర్షి మనకు ప్రసాదించిన ఉపదేశారం చెప్పుకుంటూ ఇప్పటికి 3 పూటలు అయ్యాయి. ఇప్పుడు 4వ పూటలోకి మనం ప్రవేశించాం. ప్రధానంగా ఇందులో కర్మ, యోగము, భక్తి, జ్ఞానము ఈ 4 మార్గాన్ని చక్కగా సమన్వయించి చూపిస్తున్నారు. అంతేగాని ఏది నిరసించడం లేదు. ముక్తికి హేతువుగా కర్మను ఎలా వాడాలి, ఉపాసనను ఎలా వాడాలి, ముక్తి మార్గం వైపు చూపిస్తున్నారు. వాటిలో వివిధ స్థాయి భేదాలు చెప్తూ నేను రోజు వరకు వచ్చాం. ఒక్కసారి ఆ సూత్రాలను చెప్పుకొని ఇవాళ విషయంలో ప్రవేశిద్దాం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తిభృద్దేవ పూజనం ఉత్తమస్తవాదుచ్చమందతః చిత్తజం జపధ్యానముత్తమం ఆజ్యధారయా శ్రోతసాసమం సరళచింతనం విరళతఃపరం భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత భావశూన్య సద్భావసుస్థితి భావనాబలాత్ భక్తిరుత్తమ హృత్స్థలే మనస్వస్థతా క్రియా భక్తియోగబోధాశ్చ నిశ్చితం వాయురోధనా లీయతే మనః జాలపక్షివత్ రోధసాధనం చిత్తవాయవశ్చిత్క్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తిమూలక లయ వినాశనే ఉభయరోధనే
లయగతం పునః భవతి నోమృతం ప్రాణబంధనాల్ లీనమానసం ఏకచింతనాన్ నాశమేత్యదః నష్టమానసోత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. మొత్తం 18 పూర్తయ్యాయి. ఈ 18 అయిన తర్వాత మనం స్పష్టమవుతున్నది ఏంటంటే, కర్మగాని మనం కామ్యకర్మలు మొదలైనవి చేసుకుంటే మళ్ళీ కర్మ సముద్రంలోనే పడతాం. అది నిష్కామంగా ఈశ్వరాత్మన బుద్ధితో చేసినట్లయితే చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, ముక్తికి సాధకమవుతుంది. కనుక కర్మ ఎలా చేయాలో అక్కడ చూపించారు. ఈశ్వరార్పితంగా నా ఇచ్ఛయాకృతం చేస్తే, అలాగే జపం ఎలా చేయాలో కూడా తెలియజేశారు. అది ఉచ్చ ఉపాంశు చిత్తజం అని 3 రకాలుగా చేస్తూ, ఆ చిత్తజమైన జపమే ధ్యాన ప్రక్రియకు కూడా ఉపకరిస్తుందని చెప్తూ ఆ తర్వాత చింతనలోకి తీసుకువెళుతూ, చింతన ఏ విధంగా చేయాలి అంటే నిరంతర చింతనే ముఖ్యం. ఆ నిరంతర చింతన కూడాను భేదభావంతో చేసేదానికంటే అభేదభావం గొప్పది. అది బలపడితే ఉత్తమమైన భక్తి అవుతుంది అని ప్రతిపాదన చేసి, అలాంటి చింతనా మార్గం బలపడాలంటే మనస్సు ఏకాగ్రమై పరమాత్మకు తిరగాలి. అలా మనస్సును ఏకాగ్రపరచాలంటే మనస్సును నియంత్రించాలి. దానికి సాధనే యోగము అని చెప్పారు. కనుక ప్రాణాయామాది ప్రక్రియలు మనస్సుని ఏకాగ్రపరచడానికి, పరమాత్మ ఉన్ముఖం చేయడానికి పనికొస్తాయి. ఇక్కడ యోగం కూడా ఎంత మేరకు తీసుకున్నారంటే, యోగ సిద్ధులు చాలా ఉన్నాయి. ప్రాణాయామం తర్వాత ఇంకా చాలా సమాధి దాకా వెళుతూ యోగ సిద్ధులు దానితో వచ్చేవి ఉంటాయి. వీటి మీద ముక్తి కావలసిన యోగి మాత్రం వాటి జోలికి వెళ్ళడు. అందుకే యోగాల్లో ఎన్ని యోగాలున్నా అద్వైత వేదాంత మార్గం మాత్రం అన్ని యోగాల్ని స్వీకరించట్లేదు. చిత్తవృత్తులు నిరోధించినంత మాత్రాన సరిపోదు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. నిరోధం చేస్తే మళ్ళీ లేస్తాయి. పడుకున్న మనిషి పడుకున్నప్పుడు మంచివాడే, లేచక మళ్ళీ యథాతథంగా బయటకు వస్తాడు. నిద్రించే వరకు నానా తిట్లు పడుకుంటాడు. వాడు ఎంత ప్రశాంతంగా కనబడతానండి. అప్పుడు ఏ పాపం లేనివాడు అనిపిస్తుంది. మళ్ళీ లేచాక అన్నీ బయటకు వస్తాయి. కనుక వాడు అది ఎలాంటిదో, అది ఒక నిద్రావస్థ ఎలాంటిదో అలాంటి ఒక సమాధివస్థను యోగి పొందుతాడు. మళ్ళీ అది బయటపడిన తర్వాత మళ్ళీ యథాప్రకారం వస్తాడు. కానీ యోగం కూడా అల్టిమేట్ కాదు. మనస్సుని పరమాత్మ తిప్పడానికి అది సహకరిస్తుంది. ఎందుకంటే మనస్సును నిగ్రహించడానికి ప్రాణాయామది ప్రక్రియలు. తర్వాత నిగ్రహించిన మనస్సుతో దృశ్య వస్తువుల నుండి మనస్సుని మరల్చితే చిత్తంలో ఉన్న చిత్వం తెలుస్తుంది. అదే తత్వదర్శనం అని చెప్తూ, మనస్సును అన్వేషిస్తే మనస్సు మిగలదు అన్నారు. ఆ అన్వేషణ మార్గం కఠినమైనది కాదు, సూటిగా చూస్తే. ఇప్పుడు విస్తరిస్తున్న సైన్స్ కూడా చెప్తుంది, సూక్ష్మ వస్తువును చూడబోతే కనబడదు. అదే సూక్ష్మ వస్తువు యొక్క స్వరూపం. అలాగే మనస్సును అర్థం చేసుకోవడం ఎలాగా అంటే, అనేక తలంపులు లేదా సంకల్పాలు, అవి వృత్తులు అని పడతాయి. ఇన్ని రకాల సంకల్పాలే మనస్సు. అంటే మనస్సు ఎన్ని రూపాలు పొందింది? అయితే ఇన్ని వృత్తులుగా ఏర్పడడానికి ఒక్క వృత్తి కారణం అహం అనబడేటువంటి వృత్తి. ఆహాన్ని వెతకడమే సాధన. ఇప్పుడు సాధన అంటే అన్వేషణ. ఇది ఒక్కటి తెలుసుకోవాల్సింది. ఆ మాట మనకి ప్రహ్లాదుడు వారు చెప్పారు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు. వెదకి చూడాలండి, అన్వేషణే సాధన. అయితే ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలో తెలియాలి. వెతకడంలో మొదట్లో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేమో అదేమో అనుకుంటాం, కానీ అది కాదని యుక్తితో తెలుసుకుంటూ వెళుతూ ఉంటే ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి, దొరుకుతుంది. హనుమంతుడిలాగా అన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సీతమ్మ కోసం అన్వేషించారు, దొరకలేదు. అంతఃపురంలో వెతికారు, అక్కడ ఉంటుందేమో అని వెతికారు. తోటల్లో వెతికారు, చిత్రగృహ క్రీడాగృహాలు చాలా చాలా అన్ని రాక్షసుల ఇళ్లలో వెతికాడు, ఎక్కడా కనబడలేదు. కనబడలేదు లేదంటారా? కనుక అన్వేషించాను కానీ ఆత్మ కనబడలేదు అంటే వెతకాల్సిన చోటు కూడా ఉంది. అదే అశోకవనంలో వెతకాలట. శోకం లేని వనం అశోకవనం. అంటే మొదటి పంచకోశాల్లో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశం లోపలికి వెళ్తే బ్రహ్మపుచ్చ అని చెప్పినట్లుగా అక్కడ అన్వేషించాలి. శోకం లేనిది అంటే ఏమంటారండి? అశోకం. శోకం లేదు, దాన్ని ఇంకోలా చెప్పచ్చు. ఏమిటది? శోకం లేకపోతే ఏమంటారు? ఆనందం. ఆ శోకం అంటే అదే. అక్కడికి వెళ్ళి వెతికితే లభించింది. కానీ ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. ఎక్కడ పెడితే అక్కడ వెతికితే ఎలా అవుతుంది? దాని ఈశ్వర అనుగ్రహం తోడవ్వాలి. నువ్వు సాధన చేయాలి. అన్వేషణ నీదే, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకే నేను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. హనుమంతుడు అన్వేషించాడు. రామభక్తుడు కదా రాముడు తీసుకెళ్ళి అశోకవనంలో పెట్టాడా? ప్రయత్నం ఆయనే చేశాడు.
కానీ రాముని అనుగ్రహం చేత ఇవన్నీ చెయ్యగా అసలు ఇంకా తెలుసుకోలేకపోయేననే స్థితికి వచ్చినప్పుడు భగవద్ అనుగ్రహం చేత ఎక్కడ వెతకాలి అక్కడ వెతికాడు. కనుకనే విచారణ నువ్వు చేయాల్సింది. గురువు అంటే చుట్టూ తిరిగి భజనలు చేయడం కాదు, తీరా విషయం చెప్పడానికి నిద్రపోవడం కాదు. వాడి జన్మల్లో బాగుపడలేడు. ఇంకా అహంకారం ఉంటుంది, ఉపాసనలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను అహంకారం. అటువంటి వాడు తరించలేడు. విచారణే తరింపజేస్తుంది. అందుకే జ్ఞాన మార్గం అంటే విచారణ మార్గం. ఇది చాలా ప్రధానం. కర్మలో ఆచారం ఉంటుంది, ఉపాసనలో ఉపచారం ఉంటుంది, జ్ఞానంలో విచారం ఉంటుంది. విచారణ అంటే ఎవరి పని? బుద్ధి పని. నీ బుద్ధితో నువ్వు విచారణ చేయాలి. ఎలాగూ అహమయంకుతో భవతి చిన్వత అయి పతత్యహం నిజ విచారణం. అహమయం కుతః భవతి, ఈ నేననేది ఎక్కడి నుంచి వచ్చింది అని చిన్వత అంటే అన్వేషించాలి. అప్పుడేమవుతుంది? అన్వేషిస్తే అయి అనేది సంబోధన. అది నాయనా అని పిలిచినట్టు. అయి పతతి అహం పడిపోతుంది అన్నాడు. పడిపోతుంది అంటే అర్థం ఏంటి? అది ఐక్యమైపోతుంది. అప్పుడు అహం ఇంక మిగలదు. కనుక నేను ఎక్కడి నుంచి వచ్చానని వెతకడం మొదలు పెడితే ఆ నేను అనేది ఇంక మిగలదు. దీన్నే నిజ విచారణం అంటారు. నిజ విచారణం ఇదే తన గురించి తాను విచారించుట. ఇది విచారణ మార్గము. ఇలా వెతకాలి. అంటే అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో వెతికితే అహంకారం ఇంక మిగలదు. ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం? మళ్ళీ నిన్న చెప్పుకున్న దాన్ని మీరు ఆలోచిస్తే అహంకారానికి మూలము ఆత్మ. ఆత్మ అంటే అర్థం ఏంటంటే అహం అనే భావన ఎక్కడి నుంచి వచ్చిందో అది ఆత్మ. ఇదొక్కటి ఆలోచించుకుంటే నువ్వు నేను అని ఎలా అనగలుగుతున్నావు? శరీరం ఉండడం వల్ల. కనుక అహానికి మూలమేది శరీరం. ఎంతవరకు? మళ్ళీ నువ్వే విచారణ చేయి. అబ్బా అది కాదు, ఈ శరీరం కూడా మరచిన స్థితి వస్తుందో ఇంకా వివరిస్తూ ఉంటారు ఇక్కడ. అహానికి మూలం నా ప్రాణం అండి. ప్రాణం కూడా కాదు, ఇంకా వెళ్ళు. మనస్సు ఇంకా వెళ్ళు. బుద్ధి వెళ్ళు. ఇంకా తర్వాత ఆ బుద్ధికి కూడా కారణం ఏంటి ఒకటి ఉంది. దానికి ఏది కారణం? అది ఆత్మ. దానికి అసలు మూలం అది ఇక్కడ. అది ఎలాగ ఉంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా సూర్యుడి నుంచి వచ్చిన కాంతి ఒక అద్దం మీద పడి గోడ మీద పడింది. ఇప్పుడు మనం మొట్టమొదటి చూసింది గోడ మీద కాంతి. కానీ కాంతి అంటే ఏదంటారు? గోడనే అంటారు. ఎంతవరకు? దాని వెనకాలన్న మనం రెండు తెలియనంత వరకు గోడే కాంతి అని వాదించవచ్చు. కాబట్టి చూడండి, గోడ మీద వెలుగుంది అంటే గోడ మీద వెలుగుంది కానీ గోడకి వెలుగు లేదయ్యా. అలాగే శరీరంపై చైతన్యం పనిచేస్తుంది కానీ శరీరం చైతన్యం కాదు, అది జడము. మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతకడం అంటే ఇది కాంతికి మూలం ఏంటో వెతకాలి. ఇప్పుడు అహం కాంతి అనుకుందాం, శరీరం గోడ అనుకుందాం, అంతఃకరణం అర్థం అనుకుందాం. ఇప్పుడు మొత్తం ఆత్మసూర్యుడు అనుకుందాం. కానీ ఆత్మసూర్యుడు, అహం కాంతి, అంతఃకరణ అర్థము, శరీరము గోడ. ఇప్పుడు ఎన్ని వస్తువులు వచ్చాయి మీకు? 4 వస్తువులు. ఇందులో కాంతి ఈ పడడం బట్టి మీరు వస్తువులు చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కాంతులు ఎన్ని ఉన్నాయా ఇది ఆలోచించమని చెప్తున్నాడు. గోడ మీద కాంతి. ప్రతివాడు శరీరం నేను అనుకునే వాళ్ళందరూ గోడ వెలిగిపోతుంది అనుకునేవాళ్లే. వాళ్ళు అలాగే బతికేస్తారు చివరి వరకు కూడా, అలాగే పోతారు, మళ్ళీ శరీరాలతోనే వస్తుంటారు ఇక్కడ. కనుక కొంచెం ఆలోచిస్తే గోడ ప్రకాశించట్లేదని మళ్ళీ వెనక్కి వచ్చాడు. చూడగానే అద్దంలో పడింది, దాని మీద పడుతుంది కనుక అద్దమే కాంతి అన్నాడు. ఇప్పుడు అవునా లేదు? ఇప్పుడు మరి 2 కాంతులు వచ్చాయన్నమాట. అద్దమే కాంతి. అయితే గోడకి లేని లక్షణం అద్దానికి ఉంది. గోడ పొందుతుంది కానీ తిరిగి ఇవ్వలేదు. అద్దం తిరిగి ప్రతిఫలించగలదు. అంతఃకరణ అద్దం లాంటిది. దానిలో భగవత్ చైతన్యం ప్రతిఫలించగానే అది తిరిగి శరీరాల మీద ప్రసరిస్తుంది. దానితో శరీరం నేను అనుకుంటాం. కానీ అసలు అంతఃకరణ అంటే మనస్సు. ఆ మనస్సు అందుకుంది దేన్ని? ఆ కాంతిని. అది రిఫ్లెక్ట్ చేస్తుంది మొత్తం శరీరం అంతా. ఆ మనస్సులో ఉన్నది ఆ వెలుగు. ఇప్పుడు అద్దం ప్లస్ సూర్యుడు అని మీరు మాట్లాడితే ఇప్పుడు అద్దమే సూర్యుడా? కాదు. అద్దంలో సూర్యుడు ప్రతిఫలనం వల్ల అద్దం పనిచేస్తుంది, అంతే కదా? లేదా అద్దం నుంచి కాంతి వచ్చింది. ఇప్పుడు కాంతి ఆరిజిన్ ఏది? ఇప్పుడు మీరు గోడని పరిశీలిస్తూ అద్దం నుంచి వచ్చింది కనుక గోడ వెలిగింది అంటే గోడ మీద వెలగడానికి కారణం అద్దం నుంచి వచ్చిన సూర్యుడే. ఇది మనస్సుతో కలిసిన అహంకారం. అద్దంలో సూర్యుడు అంటే మనస్సుతో కలిసిన అహంకారం. వెనక్కి వెళ్ళండి, అసలు సూర్యుడు ఉన్నాడు అక్కడ. కానీ ఈ అహంకారానికి అసలు మూలం ఏంటి? ఇప్పుడు అద్దంలో సూర్యుడు ఒకడు, బయట ఉన్న సూర్యుడు ఒకడు, ఇద్దరున్నారు కదా. మీరు ఒకళ్ళు పొరపాటున శ్రద్ధగా వింటే మీరు చెప్పాలి నాకు ఒకడైనా. కానీ మీరు వాదించి చూపించవచ్చు. పిచ్చినాయన రా, ఇక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు, అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు, ఏమంటావు ఇప్పుడు అంటే మీరేం చెప్తారు?
నాయన నువ్వు రెండు కనబడుతున్నాయి కానీ ఉన్నది ఒకటే నాయన అని నీ ప్రూఫ్స్ నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తావు. వాడు మొండివాడే వాదించాడు అనుకోండి, ఇంకా అవి పిచ్చి నాయన ఇక్కడొకటి అక్కడొకటి అన్నాడు. దీన్నే ద్వైతం అంటారు, ఇక్కడొకటి అక్కడ ఒకటి అంటే. కానీ నిజానికి అంతఃకరణ ప్రతిఫలించడం చేత వస్తుంది కానీ స్వయం ప్రకాశ వస్తువు కాదు ఇది. రిసీవ్ చేసుకుని తిరిగి ఇవ్వగలదు అంతే ఇక్కడ. కానీ దీనిలో అది లేదు. అలాగే మన మనస్సు అనే అర్థంలో అంతఃకరణలో అహం అనబడే చైతన్యం ప్రవేశించింది. కానీ దీని ఆరిజిన్ ఏది? ఆత్మ. కనుక నువ్వు కాంతి మూలం వెతుకుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళింది అది? అసలు కాంతి అంటే వేరుగా లేదు, సూర్యుడికి వేరుగా లేదు. కనుక కాంతి ఏమైపోయింది? కానీ ఇక్కడ అహంకారం అక్కడ అహంకారం పడిపోయింది. ఎక్కడ? సూర్యుడిలో పడిపోయింది. అది అహమయంకుతో భవతి చిన్వత. నేననేది ఎక్కడి నుంచి వచ్చింది అని వెతకడం మొదలు పెడితే ఈ నేనేది ఇంకా మిగలదు. కానీ గోడ మీద కాంతి, అద్దం మీద కాంతి అని కాకుండా సూర్యకాంతి అని ఒక విషయం వస్తే మిగులుతుంది ఇక్కడ. మరి సూర్యుడు కాంతి రెండు కలిపి ఒకటి. ఈ ఎరుక మనకు కలగాలి. ఇది నిజ విచారణం. కనుక ఇప్పుడు చెప్పడానికి అర్థం కాంతి సరిపోయింది, కానీ విచారణ బాగా చేయాలి. ఇక్కడ ప్రతిదీ విచారణ దశకు తీసుకువెళ్ళాలండి. లేకపోతే మళ్ళీ ఇవే అహంకారాలు ఇవే. నిన్న యోగి చూడండి, సమాధి స్థితిలో ఉండిపోయి తిరిగి వచ్చాక నా డబ్బేం చేశాడు అడిగట. అంత యోగము సమాధి అయిపోయింది, మళ్ళీ అడిగడే లేదా. కనుక ఎప్పుడు కూడా శ్రవణం తర్వాత చేయవలసినది ఈ మనన రూప విచారణ. ఆ విచారణ చేస్తే నిలబడుతుంది. మళ్ళీ మన అహంకారాలు మనకి ఈ గురువుగారు వాళ్ళని చూశారే, నన్ను చూడలేదు, ఈ పనికి మళ్ళీ తగులుకున్నాయి ఇక్కడే. ఇంకేం విన్నట్టు. అందుకే ఎప్పుడూ కూడాను ముక్తికి హేతువు గురువు కూడా కాదు. గురువు ద్వారా నేర్చుకున్నది నువ్వు సాధనలో పెట్టుకుంటే గురువు అవుతాడు. కానీ అసలు గురువు నీ బుద్ధే నీ గురువు. అంటే గురువుగారు చెప్పింది చేయాలనిపిస్తే చేస్తావు కదా. ఎప్పుడు చేయాలనిపించే దేనికి? బుద్ధికి. ఇప్పుడు చెప్పండి ఎవరు గురువు? కనుక ఇవి ఎవడో గురువుని తిరగడం కాదు. అయితే అతడి దగ్గర నువ్వు నేర్చుకున్నావు, కృతజ్ఞతాపూర్వకంగా ఒక గౌరవ భావం ప్రకటనే. అతడిలో ఉన్న జ్ఞానానికి అర్చన చేసుకుంటున్నాం. అంతేగాని మళ్ళీ అదొక కల్టిలా తయారైపోయి చాలా భయంకరంగా అయిపోతున్నాయి. వికారాలు తయారవుతున్నాయి, మనోవికారాలు. అలాంటి వికారాలన్నీ పోవాలి. కనుక నువ్వు చేసి పొందవలసినదే. ఎవడో తెచ్చి ఇవ్వడు. ఆత్మ అనేది ఎక్కడి నుంచో రాదు, అది నీ స్వస్వరూపము. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఇది ప్రధానమైన లక్ష్యం. అది గ్రహించవలసినటువంటి అంశం కూడా. ఒక రాజుగారి కొడుకు చిన్నప్పుడు తప్పిపోయాడు, దొంగల్లో పెరిగాడు. కొంతకాలానికి కోటలో దొంగతనానికి వచ్చాడు. అక్కడ మంత్రి గారు అతను చూసి పోలికలు పట్టేశారు. అతను పోలికలు పట్టి, వీడికి పోలికలు ఉన్నాయి, రాజుగారి కొడుకేమో అని అనుమానించి వాళ్ళ నాన్నని పిలిచి, అంటే వాడిని పెంచిన నాన్నని పిలిచి, నువ్వు ఎలా తెచ్చావు ఈ పిల్లాడిని అంటే, ఒకరోజు దొంగలించి తీసుకెళ్ళిపోయి పెంచానండి అని అన్నాడు. అది కూడా దొంగతనం. అక్కడికి వాడిని దొంగలాగే తెచ్చాడు. ఇప్పుడు వాడిని కూర్చోబెట్టి, నువ్వు దొంగవు కాదురా బాబు, నువ్వు అసలు రాజపుత్రుడివి అని మంత్రి గారు బోధించి ఇవన్నీ చెప్పిన తర్వాత అతడు కొత్తగా రాజపుత్రుడు అయ్యాడు. కొత్తగా రాజపుత్రుడు అయ్యాడా? పుట్టుకతోనే రాజపుత్రుడు. కానీ ఇక్కడ గురువుగారు చెప్పడం మంత్రి గారు అక్కడ చెప్పడం వల్ల నువ్వు ఫలానా కారణాల వలన నువ్వు ఇలాగయ్యేవు అన్నాడు. దీనికి స్వామి వివేకానంద చెప్పారు. ఒక ఉదాహరణ చాలు, కానీ ఇది బాగుంది అనిపించి స్ఫురించేది కనుక చెప్తున్నాను. వివేకానంద కథలో చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ చిన్నప్పుడు ఒక పులి, అది పెద్దదేలేండి, ఆ పులి, ఆడపులి వెళ్తుంది, గర్భవతి అయిన పులి. అది తోవలో ఎక్కడో మరణించింది, శిశువుని ప్రసవించి. ఇక్కడ ఉన్నది పులి పిల్ల. కొన్ని నక్కలో మేకలో వెళ్తూ ఆ పులి పిల్లని తీసుకుపోయాయి, వాటితో పాటు పెంచింది. ఈ పులి ఎప్పుడు తన ముఖాన్ని చూసుకోలేదు. ఆ మేకల మధ్య తిరుగుతూ మేమే అనడమే నేర్చుకుంది. మేకల్లా ఆకలములు తింటూ ఉన్నది ఇక్కడ. ఇలా కొంతకాలం మేకలతోనే తిరుగుతూ మేకలాగే బతుకుతుంది ఇక్కడ. కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఒక పులి గాండ్రింపుని మేకలనే పారిపోతుంది, ఇది పారిపోతుంది ఇక్కడ. అప్పుడు ఆ పులి వీటి మీద వచ్చి, ఇదేంటి మనవాడు ఇందులో ఉన్నాడు అనుకుంది ఇక్కడ. చూసి దీన్ని మాత్రం పట్టుకొచ్చింది గట్టిగా. మేమేమేనే ఏడుస్తుంది. కూర్చోబడి నీ మేమే జాతివి కాదు, మళ్ళీ గర్జించే జాతివి అని బోధించింది. నేను దానిలాగే వాట్లాంటి వాడిని అని, నీలాంటి వాడిని కానంత ఎక్కడ. అప్పుడు తీసుకెళ్ళి ఒక నూతిలో ప్రతిబింబం చూపించింది, చూడు అని. అది నాది కాదు, అది మరో పులి అంత ఇక్కడ. ఏం చేస్తాం? దాన్ని ఎలా కన్విన్స్ చేయాలండి? మహా కష్టం చూడండి. అది చూపిస్తే అది మరో పులి అంది. ఎందుకు మన అర్థంలో సూర్యుడిలాగే కొంతసేపటికి నానా గింజుడు పడి రుజువు చేసింది, నువ్వు పులి జాతం. అప్పుడు అది పులిగా మారింది. పులింగా మారిందా? కనుక నేను ఆత్మగా మారేను, నేను బ్రహ్మముగా మారేను.
ఏదైతే మారేవో మళ్ళీ దానికి బయటకు వచ్చేస్తావు. ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ పోతుంది. గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ నువ్వు బ్రహ్మముగా మారలే, నువ్వు బ్రహ్మముగానే ఉన్నావు, అది తెలియకుండా పోయింది. ఇప్పుడు అన్వేషించాలి. నీ స్వస్వరూప అన్వేషణ ఈ విధంగా జరగాలి. అందుకే సహ అన్వేష్టవ్య అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. భగవంతుడు స్వామివారు కూడా తతపదం తత్పరిమార్గితవ్యం అన్నాడు. అది తత్పరిమార్గితవ్యం, దాన్ని వెతకవలసినదే అని. ఇదే మాట మళ్ళీ ఉపనిషత్తులో చెప్తూ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరోస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతస్థః తత్ అన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమితి అని మాట చెప్పాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే నీ లోపల బ్రహ్మపురం ఒకటి ఉంది. బ్రహ్మపురము అంటే బ్రహ్మము వ్యక్తమగు చోటు. బ్రహ్మం ఎక్కడ వ్యక్తమవుతున్నాడు? నిన్న మీరు శ్రద్ధగా వినుంటే అహం 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 అని దేని నుండి వస్తున్నది బ్రహ్మస్థానం. అది హృత్స్థలే. ఆ హృత్స్థలంలో ఉన్నాడు. నిజానికి హృత్స్థలంలో ఇంకే వికారాలు లేవు. ఎక్కడైతే ఈ శరీరం నాదనో మరొకటనో అన్నీ ఉన్నాయి. ఏ వికారాలు లేవు కనుక దాని దహరం పుండరీకం, దాని దహర పద్మం అన్నారు. అది కేవలం ఈ వికారాలు లేవు కనుక ఆకాశం, దాని పేరు దహరాకాశం. దహరాకాశ రూపిణి ఇక్కడ చదివినట్టుంది కదా, అదేనండి ఇక్కడ కూడా చెప్పబడుతున్నది. దహరాకాశ రూపిణి, ఆ దహరాకాశం ఆ పద్మంలో ఉన్నది. అక్కడున్న తస్మిన్ అంతరాకాశ, తస్మిన్ యదంత, ఆ లోపలున్న ఆకాశంలో ఏదుందో దానిని అన్వేష్టవ్యం, వెతకాలి. తద్వావి విజిజ్ఞాసితవ్యం, వెతకాలి, తెలుసుకోవాలి. అంత ఇక్కడ ఈ రెండు చేయవలసింది. కనుక నేనెవరు అని ప్రశ్న వేసుకుని దాని మూలం వెతకడం మొదలుపెట్టాలి. ఇక్కడ అది సాధన, అది ఏకాగ్రముగా చేయవలసినది. కానీ నేనెవరంటే టపీమని పేరు చెప్తావు, నేనెవరంటే టపీమని రూపం చెప్తావు. మనం నేను ఆలోచించినప్పుడు మాత్రం అడుగడుగున మన రూపం మనకు స్ఫురించదు. అవునా లేదా? నేను ఆలోచించినంతసేపు లోపల ఎముకలు రక్తం గుర్తుకొస్తుంటాయంటే ఎవరికైనా నేననేది ఏది ఆలోచించండి ఎప్పుడైనా. పేరా కాదు పెట్టినది, ఏ పేరైనా. అందుకే మదాలస వాళ్ళ అబ్బాయికి ఒక పేరు పెట్టిందా, అలర్కుడని. ఏంటి ఈ పేరు పెట్టావు అన్నట్టు వాళ్ళ ఆయన, అర్థం తెలుసుకొనక. మనకేదో బాగుందని సరే పిల్లలు పుడితే అలర్క గ్యారంటీ అని పెట్టుకోవద్దు. అలర్క అంటే పిచ్చి కుక్కని అర్థం. ఈ పేరు పెట్టావు ఏమిటి అంటే, ఇదివరకు నువ్వు ఒకడిని మహాబాహు అని పేరు పెట్టావు. ఆ బాహువులు వాడికి ఉన్నాయో తెలియదు. పేరు వ్యవహారం కోసమే, దానికేముందో ఇక చెప్తుంది తల్లి. కానీ నామరూపాలు వ్యవహారం, నామరూపాలు నడిపించే చైతన్యం ఉంది, అదేంటో తెలుసుకో ఇక్కడ. కనుక నామరూపాలు పట్టుకు వేలాడడం కాకుండా నామరూపాలు వెనకాల ఉంటుంది. అది దానికి లక్షణం ఉంది. అది అస్థి భాతి ప్రియం. అది ఎప్పుడూ కూడాను శాశ్వతమైన ఉనికి కలిగినది, చైతన్య స్వరూపమైనది, ఆనంద స్వరూపం. అది దాని లక్షణం. ఈ శరీరానికి ఆ మూడు లక్షణాలు లేవు. ఇది కూడా తెలుసుకోవాలండి. ఇది నేను వెతికే పద్ధతి కోసం ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను ఇక్కడ. వీటికి ఆ లక్షణాలు లేవు. ఒక్కటి ఆలోచించండి, ప్రతివాడు నేను ఎక్కువ కాలం ఉండాలనుకుంటాడా లేదా చెప్పండి. ఎక్కువ కాలం భగవంతుడు బతకనివ్వాలి, కానీ ఎక్కువ కాలం కాదు, ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది. అవునా లేదా? రెండవది, బాగా ఆనందంగా ఉండాలనుకుంటాం. రెండవది, ఇది అనుకోని వాడేవాడో చెప్పండి ఇక్కడ. పైగా నా గురించి అందరూ అనుకోవాలనుకుంటాం, అంటే మంచిగా, అంటే నా స్ప్రెడ్ అవ్వాలి, నేను స్ప్రెడ్. అదే కదా ఫేమ్ అంటే. మన గురించి కొన్ని 10 ఊళ్ళు పెంచుకుంటాయంటే మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదండి. నేను ఎప్పుడు పేరు కోసం ఆశపడలేండి, అదొక మాట అని 10 మాటలు చెప్తున్నాడు మాటి మాటికి. ఏదైనా జ్ఞానం చెప్తే నాకు ఆ జ్ఞానం ఉన్నదండి అని చెప్పించుకొని తాపత్రయం. కనుక వాడు పేరు కోసం ఆడపడ్డాడు. పైగా నాకు పొగడ్తలంటే ఇష్టం లేదండి. పొగడ్తలంటే ఇష్టం లేనివాడా అని పొగిడితే ఆనందిస్తాడు ఇక్కడ. కనుక ఎవడికి ఉండదండి ఇవన్నీ దొంగ మాటలు. కానీ అవతల వాడి ముందు అందరూ బ్రహ్మజ్ఞానుల్లో మాట్లాడని తాపత్రయం, అదొకటి. సరే, మొత్తాన్ని ఇప్పుడు 3 లక్షణాలు తెలుసుకోండి. ఎప్పుడూ ఉండాలి అని ఆశ. ఉంటామో లేదు గ్యారంటీ లేదు, కానీ ఉండాలని ఆశ ఉంది. ఆనందంగా ఉండాలి, బాగా వ్యాపించిపోయి ఉండాలి. 3. ఈ 3 లక్షణాలు దేనికున్నాయి వెతుకు. ఇది అన్వేషితవ్యం. ఎప్పుడూ ఉండడం ఈ శరీరానికి ఉంది ఆ లక్షణం. ఆలోచించండి, ఎప్పుడు ఉంటుంది ఈ శరీరం? పోనీ ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఎప్పుడు ఉండడం అంటే ఎప్పుడు ఒకేలా ఉండడం అంటే అంతే కదా. చిన్నప్పుడు పరిగెత్తినట్లుగా వృద్ధాప్యంలో మంచం మీద ఒకేలా ఉంటాడా? ఎంత మార్పు వచ్చింది, మనమే చూస్తున్న మార్పు. కనుక ఎప్పుడూ ఉండనిది ఏది? శరీరం. అది ఎప్పుడు ఉండాలనుకోవడం తప్పు కాదు. మనకి ఎందుకు అనిపించింది?
ఎప్పుడు ఉండాలని నీకు ఎందుకు అనిపించిందంటే నీ సహజ స్వభావం ఎప్పుడూ ఉండడం కనుక. అది తెలుసుకోవాలి. నీ సహజ స్వభావం ఏంటి? నీ సహజమైన స్థితి ఆత్మస్వరూపం, అది ఎప్పుడు ఉంటుంది. కనుకనే నువ్వు ఆత్మ ఎప్పుడు ఉంటుంది, కానీ ఎప్పుడూ ఉండే ఆత్మతో నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఎప్పుడూ ఉండని శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఇది ఎప్పుడు ఉండాలనుకుంటున్నావు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి అదే తేడా అండి. నన్ను ఏ ఒక్కరూ చంపకూడదు, వీలైతే నేను అంతమందిని చంపాలి, అది రెండోవాడి కోరిక అనుకోండి. నన్ను ఏ ఒక్కరూ చంపకూడదు, నేను ఎప్పుడు ఉండాలి అనుకున్నాడు. ఎవరు ఏమి చేయకూడదు అనుకున్నాడు. అగ్నికి తగలబడకూడదు, నీటికి తడవకూడదు అనుకున్నాడు. వాళ్ళ అబ్బాయికి అగ్నిలో వేసిన తగలబడలే, నీటిలో వేసిన తగలబడలే. ఎందుకు చెప్పండి? వీడు తపస్సు చేసినా రాదు, ఎక్కువసేపు ఉంచుకోలేడు హిరణ్యకశిపుడు. ఏ తపస్సు లేదు, పిల్లాడికి వచ్చింది. ఎందువల్ల? ఇతడు మారిపోయే లక్షణమున్న శరీరంతో మమైక్యమైపోయాడు, మారని లక్షణమున్న పరమాత్మతో మమైక్యమయ్యాడు పిల్లవాడు. ఆ స్థితిలో వాడు ఉన్నాడు కనుక భగవంతుడు చూపించాడు, నీకు నాకు వీడికి తేడరారా అని. ఇక్కడ కనుక ఎందుకు అనిపించింది తెలిసింది కదా. అలాగే రెండవది, ఎప్పుడు ఆనందంగా ఉండాలనిపిస్తుంది కానీ ఉండమే 30% మొయిడిపోయాయి. ఏముందమే ఎందుకు ఆనందంగా ఉండాలనిపించింది? ఇందాక చెప్పిన మాటలో వినండి. ఆత్మకి శాశ్వతత్వం స్వభావం కనుక, నువ్వు శాశ్వతంగా ఉంటాడు నీ స్వభావం కనుకనే ఈ దేహం నేను అనుకుంటున్నావు కనుక దేహం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావు. ఆనందం నీ స్వభావం కనుకనే దేహంతో ఆనందంగా ఉండాలనుకుంటున్నావు. అదేవిధంగా సర్వవ్యాపకత్వం ఆత్మకి సహజం కనుకనే నీ గురించి అందరూ అనుకోవాలనుకుంటున్నాను, తెలుసుకో. కానీ సహజంగా సర్వవ్యాపకమేది, సహజంగా ఉండేదేది, సహజంగా ఆనందం ఏది అంటే ఆత్మకి 3 లక్షణాలు ఉన్నాయి కనుక అది నీ స్వస్వరూపం అని తెలుసుకుంటే నువ్వెప్పుడు ఆనందంగానే ఉంటావు, నువ్వెప్పుడు ఉంటావు అదే తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఉన్నావు, ఇప్పుడు కొత్తగా ఉంటావని కాదు, ఎప్పుడు ఉన్నదే నేనని తెలుసుకుని ఏ దుఃఖం లేదు. కనుక దేహంతో తాదాత్మ్యం చెందే వాళ్ళందరూ కూడా పుడుతూ చస్తూ ఉంటారు. ఆత్మతో తాదాత్మ్యం చెందినవాడు ఆత్మయ్యి ఉంటాడు, ఎందుకంటే వాడి స్వభావం అది. గోడతో తాదాత్మ్యమైన కాంతి, నిన్న కాంతిని పెర్సానిఫై చేసి చూసుకున్నాం. ఇప్పుడు కూడా గోడతో తాదాత్మ్యం ఎదిపోయింది కాంతి. కొంతసేపు గోడ మీద పడగా ఈ గోడ నేను అనుకుంది. ఇక్కడ ముందు గోడ నాది అనుకుంది, తర్వాత గోడ నేను అనుకుంది. రెండు కలిసిపోతుంటాడు, చాలా కన్ఫ్యూజన్ మనకి. ఈ శరీరం నాది అనుకుంటాం, శరీరం నేను అనుకుంటాం. గోడ నాది అనుకుంది, గోడ నేను అనుకుంది. ఆ తర్వాత గోడ పగలగొట్టేశారు. బోరుమని ఏడుస్తుంది కాంతి. పిచ్చిదాన్ని గోడ పగలేదు కానీ నువ్వు పగలలేదు. పగలలే మరిదేమిటి? గోడ మీద ఉన్న వెలుగు కనబడలేదే తప్ప నువ్వు పగిలిపోలే. ఎందుకు? ఉన్న సూర్యుడి దాన్ని నువ్వు, లేని గోడ నువ్వు కాదు అని చెప్పారు ఇక్కడ. అదేవిధంగా ఈ దేహాదులతో తాదాత్మ్యం చెందకుండా బ్రహ్మముతో తాదాత్మ్యం చెందాలి. ఈ కాంతిని అన్వేషించినట్లుగా నేను అన్వేషించడం అని, ఆ అన్వేషణ అనేది చాలా ముఖ్యమని చెప్తూ, నిజానికి రమణులు ఉపదేశాలను తీసుకున్నాం కానీ వారు ఏ ఉపదేశమైనా సారమేనండి. వారి ఏ ఉపదేశమైనా సారం. ఇదే మాట అహమితి కుత ఆయాతిత్యన్విష్యాంత ప్రవిష్టయాత్యమలధియా అవగమ్య సంరూపం శామ్యతి అరుణాచల త్వయి నవీనాబ్ధౌ నదీవాబ్ధౌ అని అరుణాచల పంచరత్నాల్లో రమణులు వారు చెప్తున్నారు. చూసారా, మీరు ఉపదేశాలని చెప్పమంటే పంచరత్నం కూడా చెప్తున్నారు, బోనస్. ఆయన రచనలు అవి, అది కూడా వివరించుకున్నాను. నిన్నొకటి మొన్నొకటి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మరొకటి, అహమితి కుత ఆయాతిత్యన్విష్య, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవడిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని అన్విష్య అన్వేషించగా అంతఃప్రవిష్టయా, అప్పుడు ఆ అన్వేషణ వల్ల ఆ నేననే భావం లోపలికి వెళ్ళి, అయితే ఈ అన్వేషణ ఎవడి చేస్తే సరిపోతుంది? అమలధియా, గొప్ప పదం వేశానండి. నిర్మలమైన బుద్ధితో అన్వేషిస్తే దొరుకుతుంది, కల్తీ బుద్ధితో కాదు ఇక్కడ. అలా నిర్మలమైన బుద్ధితో వెతికితే అవగమ్య సంరూపం, అప్పుడు తన స్వస్వరూపం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంతవరకు నేనెవరిని అన్వేషించిన నేను స్వస్వరూపంలో లీనమవుతుంది. ఇక్కడ కాంతి సూర్యుడిలో లీనమైనట్టు, కాంతి లీనం అవ్వాలా, లీనమయ్యింది. అది తెలుసుకోవడమే లీనమవడం, మరొకటి కాదు ఇక్కడ. అప్పుడు ఈ నేననే భావం శామ్యతి, లోపలికి అణిగిపోతుంది. ఎక్కడ? అరుణాచల త్వయి, ఓ అరుణాచల నీలో లీనమవుతుంది. ఇక్కడ అరుణాచల అంటే ఏమిటో అర్థం చేసుకోవడమే నేను చివరిలో చెప్పేప్పుడు. అచలం ఆత్మతత్వం, అరుణం దాని ప్రకాశం. కనుక సత్ అచలమైతే చిత్ అరుణం, సచ్చిత్ కలిపితే అరుణాచలం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పదంలోనే అంత ఉన్నదండి ఇక్కడ. అందుకు ఈ నేననబడేది చివరికి కాంతి ఇప్పుడు ఎంత ప్రయాణం చేసిందండి. గోడ మీద పడింది, తర్వాత అక్కడ ఉన్న అద్దం మీద పడింది. మీరు ఇంకా చెప్పచ్చు, ఆ ఇంట్లో ఉన్న బల్ల మీద పడింది, బల్లి మీద పడింది, ఇంకా చాలా చెప్పచ్చు. కానీ ఇన్ని చోట్ల పడింది ఆ కాంతి.
ఎవరితో ఉంది అది? కనుక మనస్సు చలిస్తోందంట. మనస్సు చలించిందా? అది కదిలి, అందులో మనస్సులో నేను చలించట్లేదు. నేను ఎవరితో ఉంది? చలనం కానీ దానితో ఉంది. అందుకే లీనమైపోవడం అంటే, అచలంలో లీనమవడం అంటే అదండి ఇక్కడ. కనుక చలనం మనస్సు, అచలం ఆత్మ. అంటే అచల శబ్దం అక్కడ వాడుతున్నాం. ఇక్కడ చలించేది మనస్సు, ఎప్పుడు చలిస్తూనే ఉంటుంది. మనస్సు చలించకుండా ఉంటుంది. అందుకే దానికి పేరు స్థాణు, స్థిరస్థాణు ప్రభుర్భీమ. కనుక నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? అచలంలో కలుస్తోంది ఇక్కడ. అప్పుడు చలనమైన మనస్సు ఇంక లేదు, నువ్వు అచలమైపోయావు. నేను మనస్సుతో కలిసినప్పుడు అచలం, నేను ఆత్మతో కలిసినప్పుడు అచలం. ఎదలోని స్థాణువును ఎరుగుటే మోక్షము. ఒకటిగా లోపల ఉన్న స్థాణువుని తెలుసుకుంటున్నావు. తెలుసుకోవడం అంటే అనుభవానికి తెలుసుకోవడం. ఇక్కడ అదే మాట అక్కడ చెప్పినది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దీన్ని ఎలా తెలుసుకుంటున్నాం? మళ్ళీ పంచరత్నంలో మరొక చోటు చెప్తున్నారు. త్యక్వా విషయం బాహ్యం. నువ్వు బాహ్య విషయాన్ని, లోపల విషయాన్ని రెండు ఏకకాలంలో పట్టుకోలేవు. కనుక బాహ్య విషయాలు విడిచిపెట్టి వృద్ధ ప్రాణేన, నిగ్రహించిన ప్రాణశక్తితో అంటే ప్రాణాయామంతో, వృద్ధ మనసాస్త్వం, నిగ్రహించిన మనస్సుతో అంటే ముందు మనస్సుని బాహ్య విషయాల నుంచి విడిచిపెట్టాలి. అది దృశ్యవారితం అంటే అది విషయం. బాహ్య విషయాల నుంచి మరల్చి, ఎలా మరల్చగలవు? చెప్పినంత తేలిక కాదండి. ఇలా మఠం చేసుకుని బాహ్య విషయాన్ని మరచారు కాదు. అది వృద్ధ ప్రాణేన వృద్ధ మనసా, నిగ్రహించిన ప్రాణముతో, నిగ్రహించిన మనస్సుతో ధ్యానం చేయాలి. కనుక ఇది ధ్యాన పద్ధతులను పడతావు. ధ్యానం అంటే చింతన. చింతన చేయాలి, చింతన చేయాలి, చింతన చేయాలి. మరో మార్గం లేదు. నాకు వాడు చెప్పారు, బాగా అర్థమైపోయిందండి, లాభం లేదు. అయితే అర్థం కాకపోవడం మంచిదా? అర్థం అవడం మంచిదా? అర్థం అవడం మంచిదే, కానీ లాభం లేదు. అంటే అర్థం అక్కడితో ఆగిపోకూడదని చెప్పడం ఇక్కడ. అది కొనసాగాలంటే నువ్వు సాధనలోకి తెచ్చుకోవాలి. కానీ ఎవడైతే కొద్దిసేపు అయినా ఈ సాధన చేసి పరమాత్మకు అనుసంధానింపబడతాడో వాడు తర్వాత నిత్య జీవితంలో కూడా వెలుగుతూ బతికిస్తాడు. తెలుసుకోండి. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, నేను ఎన్ని వింటుంటాం కానీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. ఎవడో ఏదో అంటాడు, సర్వము ఆత్మయే అనుకుంటాం. వాడు ఏదో అంటే సర్వమును వస్తుంది కోపం. ఇంకోచోడు మరొక సమస్య వస్తుంది, అంతా ఆత్మయే అంటామండి. ఎవడో పొడవడానికి వస్తాడు, నీలో నాలో ఒకే ఆత్మ ఉంది అన్నవాడు పొడిచిపోతాడు. ఇది వ్యవహారం. వ్యవహారం వేరు, పరమార్థం వేరు. పరమార్థంలో ఏకం కావచ్చు, వ్యవహారంలో అనేకం ఉంటుంది. కానీ ఏకమైన పరమార్థంతో అనుసంధానింపబడి అనేకంలో తిరిగేవనుకో, ముందు ప్రాక్టీస్ దశ, సాధన దశ, సిద్ధ దశ అని రెండు ఉంటాయి. సిద్ధ దశలో జీవన్ముక్తుడు, వాడికి ఏం పట్టదు. సాధన దశ సిద్ధ దశ కాదు. నువ్వు 2 రోజులు మెడిటేట్ చేసేది ప్రశాంతత అనుభవించగానే సిద్ధులు అన్నీ అయిపోయి అనుకోవద్దు ఇక్కడ. అది సిద్ధ దశ కాదు, అది సాధన దశ. సాధన దశలో ఘర్షణ ఉంటూ ఉంటుంది. ఇక్కడ అనేకమైన ప్రపంచం కనబడుతుంది. ఏకమైన పరమాత్మ సాధన చేస్తుంటాం. ఎలా రెండింటికి బ్యాలెన్స్? సాధన బలపరచడమే బ్యాలెన్స్ మార్కెట్ కాదు. ఇక్కడ సాధన బలపరుస్తున్న కొద్దీ నీకు ఎదురుతున్న ప్రతికూల పరిస్థితిని ఎలా ఫేస్ చేస్తావంటే, నీ మనస్సు అక్కడ వ్యవహారంలో ఉంది. వ్యవహారంలో ఉన్న మనస్సు ఒకటి, పరమార్థంతో ఉన్న మనస్సు ఒకటి. లేదా వ్యవహారంతో ఉన్న నేనొకటి, పరమార్థంతో ఉన్న నేనొకటి. అంటే 2 నేనులు ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అలాగే అనుకుందాం. వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహారమేనండి, ఇది తెలుసుకోవాలి. వ్యవహారమే. అక్కడ నువ్వు వ్యవహరించేటప్పుడు నీ ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయి, నీ మనస్సు వ్యవహరిస్తుంది, నీ ప్రాణాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు వాటి లక్షణాలతోనే పనిచేయాలి. మళ్ళీ నువ్వు వాటిలో మునిగిపోతే పరమాత్మ వెళ్ళలేవు. అప్పుడు ఎలా ఉండాలి అంటే ధర్మం ఒకటి బేస్ చేసుకోవాలి. వ్యవహారంలో ఉన్నంతకాలం ధర్మం చాలా అవసరం. కోరుకున్న ప్రతిదీ పొందడం కాదు, అవసరమైనవి పొందాలి. రెంటికి చాలా తేడా ఉందండి. మీరే డిబేట్ చేసుకోవాలి. మనం కోరుకున్నవి అవసరాలు అనుకుంటున్నాం, అవసరాలు మాత్రమే కోరుకోవట్లేదు. అవునా లేదా? ఇవి అవి నిజంగా మన బతుకు కన్నా అవసరమా? అన్ని పోగు చేసుకుంటాం, అన్ని కర్మలు చేస్తాం. పొద్దుటి చాలా బిజీ అండి, ఏం సాధించావు? అంత బిజీ అయిపోతే నీకు అన్వేషించడానికి టైం ఏది? సాధనకి టైం ఏది? కనుకనే ఆధ్యాత్మిక సాధనకి కుదరనంత బిజీ ఎవడు కాకూడదు. తెలుసుకోండి. ఇక్కడ దీన్ని అనుకూలాచరణ అన్న నారదుడి భక్తి సూత్రాలు. అది చాలా, ఏది చేస్తే భగవత్ పూర్వక దూరము కామో అది చేయి. కానీ సాధన అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే సిచ్యుయేషన్ ఎలా ఫేస్ చేయాలో నీకే తెలుస్తుంది. అప్పుడు ప్రతికూలతను ఎలా ఫేస్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇంతసేపు సాధనతో ఎవరితో అనుసంధానమైనాం? ఆత్మతోనే. మీరు భక్తిగా ఉపాసన చేసిన ఆత్మతోనే అనుసంధానమయ్యి అన్నారు. ఎందుకంటే మీరు భక్తిలో పూజించే భగవంతుడు స్వస్వరూపమే. నిన్ననే మనం చెప్పుకున్నాం. రామకృష్ణ విష్ణువాది వేద ప్రతిపాద్యమైన దేవతలు ఆత్మ యొక్క స్వరూపమే. కనుక మీరు ఎవరితో అనుసంధానమై ఉన్నారు? ఆత్మతోనే. అది అఖండ శక్తి సంపన్నం. ఈ మనస్సు అక్కడ అనుసంధానింపబడగానే అఖండ శక్తి మనస్సులకు ట్రాన్స్ఫర్ అవుతుందని అందులో
అందులో సందేహం లేదు. పక్కన పడిన ఫోన్ని ఛార్జింగ్ పెడితే లోపల ఛార్జ్ అవ్వట్లే. ఆ పరమాత్మతో అనుసంధానం చేస్తే దానికి గొప్ప శక్తి వస్తుంది, దానిలో జ్ఞానశక్తి పెరుగుతుంది కూడా. ఆ పెరగడంతో ఆ శక్తితో నువ్వు తప్పకుండా సిచ్యుయేషన్ని ట్యాకిల్ చేయగలవు, అనుకూలంగా మరచుకోగలవు, రాగద్వేషాలకు లోను కాకుండా చేసుకోగలవు ఇక్కడ. అందుకు కాసింత ఆధ్యాత్మిక సాధన చేసిన వాడు కానీ వ్యవహార జీవితంలో ఉంటే సామాన్యుల వలె, అంటే సాధన లేని వారి వలె రాగద్వేషాలకు లోను కాడు. బాధంతా రాగద్వేషాల వల్ల వస్తుందండి. ఈ సాధన రాగద్వేషాలను దూరం చేస్తుంది, వ్యవహారం మాత్రం పోదు. కనుక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే వ్యవహార మార్గం పోతుంది అనుకోవద్దు. వ్యవహార మార్గం మరింత గొప్పగా చేస్తాం, రాగద్వేషాలకు లోను కాకుండా చేస్తాం. ఇతరులకు వచ్చేటువంటి ఆగ్రహోదగ్రతలు నీకు ఉండవు. ఒకవేళ ఉన్నాయంటే సాధన వరకు గట్టిగా చేసుకోవాలి అర్థం ఇక్కడ. అసలు అవన్నీ నిగ్రహించిన మనస్సే సాధన చేయగలదు, తెలుసుకోండి ఇక్కడ. సాధన అంటే మనస్సు నిగ్రహించుకుని చేయవలసినది. అందుకే శమము, దమము ఇవే సాధనా విషయాలు చెప్పారు. శమము అంతరింద్రియ నిగ్రహం, దమము బాహ్యేంద్రియ నిగ్రహం, అలాగే ఉపరతి మనస్సును అంతర్ముఖం చేయడం, క్షమ కలిగి ఉండడం, తితిక్ష క్షమ. అంటే జీవితంలో కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, అలల్లాడిపోకూడదు. అది నేర్పాలండి. ఇప్పుడు పిల్లలకి ఇంకా గొప్పగా నేర్పాలి. అది ఆధ్యాత్మిక ప్రగతికే కాదు, జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా సహనం నేర్పాలి. ఈ రోజుల్లో పెద్ద జబ్బు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు వ్యాపించింది అసహనం. అందుకే ఇవాళ నువ్వు లేకపోతే ఉండలేని పెళ్లి చేసుకుంటాడు, తర్వాత నువ్వు ఉంటే ఉండలేని అంటాడు. ఈ అసహనం వల్ల ఒకడిని తట్టుకోలేడు, ఒకడిని భరించలేడు. చిన్న కష్టం వస్తే ప్రమాదం అంతా తనకు వచ్చేంత ప్యానిక్ అయిపోతాడు. పూర్వకాలంలో ఎంత కష్టమైనా తట్టుకునేవారండి. ఇప్పుడు కాసింత వస్తే చచ్చినంత ఫీలింగ్. కారణం సహనం పోతుంది. ఇవన్నీ లేకపోతే ఆధ్యాత్మిక దాకెందుకు భౌతికంలోనే ఫెయిల్ అయిపోతున్న జీవితంలో. కానీ ఆధ్యాత్మిక సాధన ప్రాక్టీస్లో పెడితే మీరు భౌతిక జీవితంలో విజయవంతం సాధించగలరు, తెలుసుకోండి. అందుకని ఎప్పుడు మొదలెట్టాలి? ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు. ఇంద్రియాలు పనిచేయడం మరి ఇంద్రియములు నిగ్రహించుకోవడము, నిగ్రహించుకున్నా ఒకటే నిగ్రహించుకోకపోయినా ఒకటే. అప్పుడు చెప్పి ప్రయోజనమే ఉందండి. పనిచేసే కాలంలో నిగ్రహం చెప్పాలి ఇక్కడ. అయితే ఇంద్రియాలు పనిచేయమని మనసు ఇప్పుడు పనిచేస్తుంది. వృద్ధాప్యుడు తలలు బోడులైనా తలపులు బోడులా అన్నాడు ఇక్కడ. అది మరీ భయంకరంగా పనిచేస్తుంది ఇక్కడ. అందుకు దాన్ని నిగ్రహించాలండి చాలా గట్టిగా. అందుకు మనోనిగ్రహం. అది నిగ్రహించాలంటే ప్రాణమును నిగ్రహించు. దాన్ని నిగ్రహించాలంటే మనసును బయట నుంచి లోపలికి పంపించు. త్యక్వా విషయం బాహ్యం వృద్ధప్రారేణ వృద్ధ మనసాస్త్వం ధ్యాయన్. అది ధ్యానం అంటే. పశ్యతి యోగి దీధితి అరుణాచలత్వయి మహీయంతే. అప్పుడే అరుణాచల అటువంటి వాడు నీ ప్రకాశాన్ని తెలుసుకోగలడు, నీలో కలియగలడు. ఇది గొప్ప మాట. ప్రకాశం అంటే చైతన్యమే. సత్తు పరమాత్మ అయితే చైతన్యానికి ప్రకాశం. అందుకే సత్తు చిత్తు కలిపే పరమాత్మ. ఆ చిత్త అనేది చిత్తంలో ప్రసరించగానే చిత్తానికి చేతనత్వం వస్తుంది. కానీ చిత్తం నువ్వు కాదు, చిత్తంలోని చేతనత్వం. చిత్తంతో నేను కలిపి చూసావు, చిత్తంలో నేను మాత్రమే చూడు, అప్పుడు ఆ నేను బ్రహ్మమే అని తెలుస్తుంది. అద్దంతో కలిపి సూర్యుడిని చూసావు, ఇప్పుడు అద్దంలోని సూర్యుడిని మాత్రమే తీసి చూస్తే ఆ సూర్యుడు అసలు సూర్యుడి యొక్క స్వరూపమే అని తెలుస్తుంది. ఇది ఈ విధమైనటువంటి అన్వేషణ చాలా అవసరము అని చెప్పి ఉపనిషత్ ప్రతిపాద్యమైన మంత్రం ఎందుకు చెప్తున్నామంటే, గురువులైన రమణులు ఉపనిషత్తుల సారమే తన జీవితంగా, తన అనుభవంగా, తన ఉపదేశంగా మనకు అందించారు. కనుకనే ప్రమాణవాక్యములు మళ్ళీ చూపించుకుంటున్నాం మనం ఇక్కడ. నేనిది పుట్టు నా స్థానము వెదుక నేనది పడు, ఇది జ్ఞాన పద్ధతిరా అన్నారు. ఇది వారి అనువాదమే తెలుగులో. అయి అనే మాటని జ్ఞాన పద్ధతిరా అని చెప్పడంలో రా అనేది ప్రేమగా చెప్పేటువంటి మాట. నేనిది పుట్టు నా స్థానము వెదుక నేనది పడు. అప్పుడు పనికి మన అహంకారం పడిపోతుంది. అంటే అద్దంలో సూర్యుడు అసలు సూర్యుడు తెలిసి పడిపోయింటే అర్థం ఏంటి? ఆ సూర్యుడు మిగిలిపోయాడు వీడు వెళ్ళి కలిసి. అది ఇందులో ఉన్నటువంటి గొప్ప మాట చెప్పారు. అందుకే వెతకవలసిన చోటేది నిజాంతర్గతం. ఆ మాట గొప్పగా చెప్పారు. ప్రపంచం ఎక్కడ లేదు, నీలోనే ఉంది ఇక్కడ. అది తెలుసుకుని ప్రయత్నించే. నువ్వు అనుకున్నదే కదా ప్రపంచం. ఇంకో చిన్న ఉదాహరణ యోగ వాసిష్ఠకర్త చెప్తాడు. అద్భుతమైన మాట ఇక్కడ. అద్దంలో అనేక వస్తువులు కనబడుతున్నాయి. ఒక వస్తువు తీస్తే మరొక వస్తువు కనబడుతుంది. అద్దం యొక్క అసలు స్వరూపం నీకు ఎప్పుడు తెలుస్తుంది? వస్తువులన్నీ తీసేస్తే అప్పుడు ఏదో ఒకటి కనబడుతుంది. ఏది కనపడకుండా వచ్చు కదా మనకు, గోడ అయినా కనబడుతుంది వస్తువులు తీసేస్తే. ఏమి లేదు, ఆకాశం అయితే ఆకాశమైనా కనబడుతుంది. అద్దంలో ఏది కనబడకుండా ఏం చేయగలవా? అద్దం యొక్క అసలు స్వరూపం చూద్దామని ఒక నిలబడ్డాట, వాడు కనబడ్డాడు, అద్దం కనబడలేదు ఇక్కడ. అద్దానికి ఉన్న గొప్ప స్వరూపం ఏంటో తెలుసా? దేన్నైనా తనలో చూపించగలగడం దాని యొక్క స్వరూపం.
ప్రకాశింపజేస్తుంది ప్రతి వస్తువుని కూడా. అద్దం యొక్క అసలు స్వరూపం ఏమిటి? ఏది తనలో కనపడ్డా ఏది అది కాదు, అది దాని యొక్క అసలు స్వరూపం. ఆలోచించారా? మీరు దాని ముందు ఎర్ర వస్తువు పెడితే ఎర్రగా లోపల కనబడుతుంది, కానీ అది ఎర్ర వస్తువు కాదు, పెట్టారు కనుక కనబడింది. ఇప్పుడు అద్దం యొక్క అసలు స్వరూపం ఏమిటి? అందులో ఏది చూస్తున్నావో అది అద్దం యొక్క అసలు స్వరూపమా? దాని అసలు స్వరూపం ఏంటి అంటే అన్నీ తీసి చూస్తామనొద్దు. నీకు బుద్ధి ఉంటే చాలు. అద్దానికి ఇదేది దాని స్వరూపం కాదు, ఇవన్నీ అందులో కనబడుతున్నవి దేనికి అంటదది అని తెలుసుకుంటూ ఏది పడితే అందులో అది కనబడుతుంది. ఈ నేను కూడా అద్దం లాంటిదండి, అంత నిర్మలమైనది, శుద్ధం. అది ఏది కనబడి దాన్ని చూపించగల శక్తి దానికి ఉంది. కానీ ఎన్ని దాంట్లో చూస్తున్నా దానికి అవేవి అంటదు. అవునా లేదా? మీరు అక్కడ రక్తం కనబడుతుంది, అద్దంలో రక్తం దృశ్యం కనబడుతుంది, కానీ రక్తం అంటుతుంది అద్దానికి? మంచి మంగళకరమైన పసుపు కుంకాలు పెట్టారు అద్దం ముందు, అంటుతాయా? ఇది అంటదు, అది అంటదు, కానీ అందులో కనబడుతున్నాయి. అలాగే నేననేది బయట ఏ ప్రపంచం చూస్తే అది దీనిలో రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ నేను నిర్మలమైన దాన్ను. అది తెలుసుకోవాలంటే బయట వస్తువులు తీసి అక్కర్లేదు. ఎన్నున్నా ఇది నాలో లేదు, నాకు అంటదు అని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, నా స్వరూపం అలాంటిది, అటువంటిది. అప్పుడు నువ్వు ఏ వస్తువు నీ ముందు నుంచి పోనక్కర్లే, ఉండని, అది నా స్వరూపం కాదని తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ అర్థం ఒకవేళ దానికో బుద్ధి ఏదో పుట్టి అయ్యో ఎర్ర రక్తం అని ఆడవదు, పసుపుని బాధ ఏమీ లేదు, ఏది కనబడినా అది నేను కాదని దానికి తెలుసు కనుక దానికి ఏమీ గాయపడదు కదా. చక్కటి వర్ణన యోగ వాసిష్టంలో వశిష్ఠులు రాములు వరకు చేశారు. ఇవన్నీ కూడా మన స్వస్వరూపం చెప్పడం కోసం మన ఋషులు ఎన్ని వేదాంత శాస్త్రాలు అందించారండి ఇక్కడ. అంటే ఇలా అందుతుంటుంది, జారిపోతుంటాం, అందుకోసం ఇన్ని శాస్త్రాలు. అందుకు మాటి మాటికి వినడం, ఇవాళ వినడం రేపు కాదు. ఒకసారి వింటే ఒక సందేహం, 2 సార్లు వింటే 2 సందేహాలు, 3 సార్లు వింటే 30 సందేహాలు. ఈ సందేహాలు ఎలా పోతాయి? వింటూ వింటూ ఉండిపోతాయి. అంటే మొదట విన్నప్పుడు కునికి విన్నామేమో, 2 సార్లు వింటూ జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఎక్కువ అక్కర్లే. అందుకే సత్యం ఎప్పుడు ఒకటే అని చెప్పాడండి. సూత్ర సంహిత అని వేదాంత గ్రంథంలో చిట్ట చివరికి సూత్రులు వారు చెప్తారు, ఒక్క మాటలో చెప్తున్నాను, ఇన్ని మాటలు అక్కర్లేదన్నాడు. అప్పటికి సుమారు 150 అధ్యాయులు అయిపోయాయి. అన్నీ అయిపోయాక ఆఖరి చెప్పాడు, ఒక్క మాట చాలయ్యా. ఏమిటి? సర్వం శివమితి జ్ఞేయ సర్వశాస్త్రార్థ సంగ్రహ. ఒకటే మాట, అన్ని శాస్త్రాల సార్ ఒకటే చెప్తున్నాను, అంతా శివుడే అన్నాడు ఇక్కడ. అంటే అంతా బ్రహ్మమే. శివుడు అంటే ఇక్కడ విష్ణువు గడాన్ని గొడవవచ్చు, అంతా బ్రహ్మమే. ఒక్క మాట చెప్పాను అన్నాడు. మరి ఒక్క మాట కోసం ఇన్ని పేజీలు ఎందుకు? ఎంతసేపు మా మీద మఠం ఎందుకు? రోజు కొత్త పాఠం చెప్పడం ఎందుకు అంటే ఈ ఒక్కటి వంట పట్టడానికి అన్నాడు. అది నీకు అనుభూతికి రావడం కోసం అంతా చెప్పాలి. ఎందుకంటే మనసు ఎంత ప్రమాదకరమైందంటే, మీ ఇంట్లో రాగి పాత్రలు వాడుతూ ఉంటే అది కొన్నాళ్ళకి అది రాగు ఇనుమో తెలియనట్టు మారిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఎప్పుడు తోమాలి? రోజు తోమాలి. అలాగే మనస్సుకి బాగా పట్టేది ప్రపంచం, సత్యం పట్టేది కొంతసేపు, అసత్యం పట్టేది ఎంతోసేపు. కనుక దాన్ని తోముతూ ఉంటే కొంతకాలానికి అసలు తెలియబడుతుంది. రోజు చేయవలసిందే. అందుకే సాధన ఎంతవరకు చేయాలండి? అంటే భోజనానికి కూర్చున్నప్పుడు భోజనం ఎంతవరకు చేయాలండి అడుగుతామా? కడుపు నిండే వరకు భోజనం, సిద్ధి పొందే వరకు సాధన, అంతే. ప్రశ్న ఏముంది? మండల దీక్ష అనుకున్నారు సాధన. నేను 40 రోజులు ఆత్మవిచారణ చేసేదను, 41 రోజున మానేసి ప్రపంచంలో పడిపోదును, అంతే. మండల దీక్ష కాదు, అది నువ్వయ్యే వరకు సాధన చేయాలి. అది నువ్వయ్యే వరకు కూడా. అది నువ్వయ్యాక ప్రపంచంలో నష్టం లేదు. అద్దం తన స్వరూపం తెలుసుకున్నాక ఎదురుగా ఎన్ని బొమ్మలు పెట్టి ఏం పెట్టు, అది నా స్వరూపం కాదు. మరి నీలోనే కనబడుతున్నావు, నేనున్నాను కనుక నాకు కనబడుతుంది, నేను లేకపోతే ఏం కనబడతాయి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయా. భగవత్పాలు వారు చెప్పినటువంటి ఆ మాటని ఇక్కడ గుర్తు చేసుకుంటూ అన్వేష్టవ్యం అనేటప్పుడు ఇంత వచ్చిందండి. అది అన్విష్య. ఇక్కడే చిన్వత అన్నారు. చిన్వత అంటే అన్వేషించుట అని. ఇప్పుడు అన్వేషిస్తే నేను తెలిసింది కదా, నేను అనేది ఏమిటో, అది ఎక్కడి నుంచి వచ్చిందో అన్వేషించడం మొదలు పెడితే ఆ నేనేనేది ఇంకో ఉండదు. దీన్నే నిజ విచారణం అంటారు. నిజ విచారణం, తనను తాను తెలుసుకునే విచారణం అని చెప్తూ, అంటే మనోమూలం వృత్తి రూపం అయిన నేను అనే అహంకారం ఎక్కడి నుంచి పుడుతుందని వెతికితే చివరిగా అహంకారం నశించుతుంది అని చెప్తూ, అహమ్మూల అన్వేషణమున అహంకారం నశిస్తుంది.
అహంకారం అంటే మళ్ళీ 2 రకాలు. ఒక అహంకారం తెలుసుకోవడానికి ఎంత బాధ, 2 అని మళ్ళీ కన్ఫ్యూజన్ ఏంటి అది చెప్తున్నాడు. మళ్ళీ అహం గురించే వరుసగా శ్లోకాలు వస్తున్నాయని. అందుకే నేను తెలుసుకో అనడమే రమణ మహర్షి యొక్క పెద్ద మెసేజ్. ఎప్పుడైనా నేనంటే ఎవరికైనా రమణుల మీద కొంచెం అవగాహన ఉంటే నేనేంటో తెలుసుకో అంటుంటాడు అని మనకు అలవాటు. ఆయన మళ్ళీ తన లక్షణంలోకి వచ్చాడు 19వ శ్లోకం నుంచి. నేనేమిటో తెలుసుకో. అహమినాసభాజ్యహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఇది తర్వాత మాటలో. అహమి నాసభాజీ, అది అహమి నాసభాజీ, అహమహంతయా నాసభాజ్యహమహంతయా కలిసింది. అహం వృత్తి నశించిన తర్వాత ఇక మిగిలేదేంటి? హృత్ పరిపూర్ణ సత్, కేవల సద్రూపమైనటువంటి హృదయం. హృదయం అంటే ఆత్మస్థానం, అంటే ఆత్మ ఉండే చోటు కాదు, ఆత్మయే అది. కనుక ఆత్మయే ఉన్నటువంటిది హృదయం. ఆ హృత్ పరిపూర్ణ సత్ అంటే పరిపూర్ణమైన ఉనికి హృదయం, పరిపూర్ణమైన ఉనికి హృదయము. అది స్వయం. అప్పుడు స్వయం అహంతయా స్ఫురతి, అప్పుడు స్వయముగా అహం స్ఫురిస్తుంది అన్నాడు. ఎప్పుడు? అహం నశించాక పరిపూర్ణమైన హృదయమునందు అహం స్ఫురిస్తుంది అన్నాడు. దాన్ని అహంత అని పేరు పెట్టాడు. అహంకారం వేరు, అహంత వేరు. అహంకారం అహంత ఇప్పుడు 2 వచ్చేసేయండి మనకి. ఈ 2 ఏమిటో చూద్దాం. మొదటి అహంకారం మనోగతం, అంటే నశించవలసిన అహంకారం ఏది? మనోగతం. తెలుసుకోవలసిన అహంకారం ఏది? ఆత్మగతం అన్నాడు ఇక్కడ. అంటే ఇందాక చెప్పినట్టు అద్దంలో సూర్యుడిని నశించాలి, సూర్యుడిలో సూర్యుడిని తెలుసుకోవాలి. ఇక్కడ సూర్యుడిలో సూర్యుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు సూర్యుడిలో సూర్యుడు లీనమయ్యాడు కదా, కనుక ఈ సూర్యుడిని వెతుకుతూ ఉంటే ఆ సూర్యుడిలో లీనమైపోయాడు. పిచ్చిన ఆయన అని ఎప్పుడు లీనమై ఉన్నాడు. ఇక్కడ వేరుగా చూసో అది నీ అవివేకం అంతే. ఇక్కడ దేంతో చూసో? అద్దంతో. అలాగా మనస్సుతో కలిసే నేను ఒకడున్నాడు, అదేవిధంగా ఆత్మతో ఉన్న నేను ఒకడున్నాడు. కానీ ఆత్మ వల్లనే నేను అని స్ఫురిస్తుంది. ఈ నేను మనస్సులో దూరింది. ఇప్పుడు పోవలసిన నేనేది? మనసులో నేను పోవాలి. ఆత్మతో ఉన్న నేను అది పోదు, అది నేనని తెలుసుకోవాలి. అది నేనని తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అదే కానీ మనస్సుతో కలిపేసేమో అహం చాలా అయిపోతుంది. మనసు ఏ వృత్తితో ఉంటే ఆ వృత్తి అహం అయిపోతుంది, అది బోలుడు. ఆత్మతో ఉన్న అహం ఒక్కటే, మనస్సుతో ఉన్న అహానికి 1000 తలకాయలు. 1000 తలకాయలు కాదండి, సారీ, 1000 తలకాయలు. అవునా లేదా? ఎందుకంటే మనస్సుతో కలిసిన అహంకారం ఉందనుకోండి, నేను సుఖపడుతున్నాను, మరి కాసేపట్లో నేను దుఃఖపడుతున్నాను, నేను కోపంగా ఉన్నాను, నేను నీ పట్ల ప్రేమగా ఉన్నాను, నాకేమిటో తెలియట్లేదు, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఎన్ని వచ్చేయండి బాబోయ్, ఇన్ని 1000 నేలలో ఎందువల్ల వచ్చే? మనసుతో కలిసిన అహం వల్ల వచ్చాయి. కానీ ఆత్మతో కలిసిన అహంలో 1000 నేను లేను, ఒకటే నేను. ఎందుకంటే ఉన్న బ్రహ్మం ఒక్కటే, అదే నేను అని తెలిసాక అహంతయ అంటే అది హృత్స్వయం పరిపూర్ణ సత్, స్వయముగా పరిపూర్ణమైన ఉనికిగా ఉన్న ఆత్మయందు స్ఫురించే అహం ఏదేంతో అది నీకు తెలియాలంటే మనోగతమైన అహం నశించాలి. అందుకు మాట అన్నారు, అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించదవు అరుణాచల. ఎవరు నిరంతరం అరుణాచల అరుణాచల అంటూ ఉంటారో వాళ్ళ అహంకారం పోగొడతారట. ఈ భజన బాగుంది మనకి, అరుణాచలం మనుచు స్మరి. భజనతో నాగిపోతే రమణులు వారు బాధపడతారు, ఆయన బాధ ఉండదండి, బాధపడేది మనం. గురువు బాధపడతాడని ఎప్పుడు అనుకోవద్దు. చెప్పాం కదా, నన్ను ప్రవచనం రాలేకపోయాను, సారీ అంటే సారీ ఇటు ప్రవచనం వాడిగా గురువుగా ప్రవచనం అంటే వాళ్ళు వినడం ఏ దృష్టితోనో వింటున్నారో అర్థం చెప్తారు. శ్రవణానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయండి. అదే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మన శ్రవణంలో ఉన్న దోషం చేత. ఎందుకంటే మనకు కావాలని లక్ష్యం లేదు, తీరుకుంటే వస్తాం, అన్ని కుదిరితేనే. అక్కడే తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు శ్రద్ధ లేదు డిక్లేర్ చేసి కూర్చుంటాడు, మళ్ళీ వెళ్ళకపోతే ఏమనుకుంటారు. కొంతమందికి వేదాంత క్లాస్కి అటెండ్ అయ్యి వచ్చారు అనగానే వాళ్ళకు గర్వం, పబ్లిక్ గౌరవిస్తారని. నేను ఈ మధ్య వేదాంత క్లాసెస్కి వెళ్తున్నానండి, అదో చెప్పుకోవడం, ఇవన్నీ అలాంటి శ్రవణాలు కాదండి కావాలి. నువ్వు ధరించడం కోసం మనసు విచ్చి వినాలండి ఇక్కడ. పైగా ఏమండి అంత జరుగుతుంది నాకు చెప్పలేదే, మీకు తెలుసు కదా, తెలుసండి కానీ వాడికి చెప్పలేదు కదా అంటే అర్థం వాడికి అంత అహంకారం అండి, వాడికి ఎప్పుడు శ్రవణం చేస్తాడు. ఇక్కడ ఎన్ని దోషాలు పెట్టుకుని కూర్చుని
అర్థం కాలేదు అనేసి ఈజీగా అంటున్నామే. నువ్వు అర్థం చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు అర్థం కావట్లేదంటే ఒక్కటే కారణం, నువ్వు కావాలనుకోవడం లేదు. అది కావాలనుకున్నది అర్థమై తీరుతుంది. నీకు ర్యాంక్ కావాలనుకుంటే ఒక్క క్లాసులో అర్థం కాకపోతే ప్రైవేట్ ట్యూషన్ పెట్టుకుని నేర్చుకుంటున్నావా లేదా? ఇది కూడా ఆ విధంగా నేర్చుకోవాల్సిందే. అహంకారం ఉన్నంత కాలం కూడదండి. అనేక రకాల అహంకారాలు, కర్మగత అహంకారం, పాండిత్యమైన అహంకారం, ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కనుకనే ఇన్ని దోషాలు ఉన్న చిత్తంతో కూర్చుని వింటే మాత్రం ఏం లాభం? అందుకే 7 రోజుల్లో పరీక్షణ మహారాజు విని ముక్తి పొందిపోయాడు. మన జీవితాంతం భాగవతం మీద అక్కడే ఉన్నాం. కారణం ఈ దోషాలండి. శ్రవణం గొప్ప భక్తే, శ్రవణం గొప్ప మార్గమే, కానీ ఈ విధంగా శ్రవణం చేయాలి. ఎన్ని అహంకారాలు పెట్టేస్తాయి. ఎందుకంటే మనస్సుతో ఉన్న అహంకారం ఎంత ప్రమాదకారి. అది 1000 ముఖాలు పెట్టేసి అసలహాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది. అదే మనస్సులో ఉన్న అహంకారాన్ని ఆత్మగతమైన అహంతలో కలిపి తెలుసుకుంటే అహం అహం అని దేని వల్ల స్ఫురిస్తుందో, స్ఫురణ ఇక్కడ మాట వచ్చింటుంది. అందుకే స్ఫురతి అనే మాట వేశాడు. స్ఫురతి అంటే స్ఫురించడం. స్ఫురించడం చైతన్యం యొక్క లక్షణం. స్ఫురించుట చైతన్యం యొక్క లక్షణం. అది చిత్. చిత్ ఎవరిది? బ్రహ్మముది, ఆత్మది. చిత్ అనేది దాని లక్షణం. కానీ స్ఫురించింది అంటే నేనైనా స్ఫురణ ఎవరిది? ఆత్మది. ఆత్మ ఎప్పుడు ఉంటుంది కనుక దానికి సత్. దానిలో చైతన్యం ఎప్పుడు ఉంటుంది? చైతన్యమే స్ఫురణ. అది స్ఫురత్త కనుక సత్త స్ఫురత్త. అదే సత్ చిత్. ఈ 2 లక్షణాలు దేనివి? ఆత్మవి. కానీ దానివల్ల ఈ చిత్తును పట్టుకుంది చిత్తం. అర్థంలో ప్రతిబింబంలాగా వెర్రి వేషాలన్నీ వేస్తుంది. అని ఆ సూర్యకాంతి ఇందులో పడగానే ఏదో తానే గోడకి అన్నిటికీ కాంతినిచ్చేస్తున్నాను అహంకరిస్తుంది. ఏది? పనికి వాళ్ళ మనస్సు అనే అర్థంగాలు. కనుక ఆ మనస్సులో అనే అర్థంగాల్లో ఉన్న సూర్యుడిని చూసి ఇది దీన్ని కాదని తెలుసుకొని అసలు ఎవరితో తెలుసుకుంటే ఇన్ని తలకాయలు, ఇన్ని వేల తలకాయలు అనుకుంటాం. అప్పుడు ఏకమే మిగులుతుంది. అదే అహమినాశభాజ్యహమహంతయ స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇది మనసుతో కలిసిందనుకోండి, అది ఏది చూపిస్తే అదే నేను అనుకుంటాను. అవునా లేదా? అందుకే రూపం వేరు స్వరూపం వేరు అని చెప్పారు ఇక్కడ. రూపం అంటే ఈ కనబడేటువంటి నామరూపాలన్నీ రూపములే. స్వరూపం వేరు. అందుకే రూపం స్వరూపం. స్వరూపంలో రూపం లేదు కానీ 2 ఒకటి అంటావా? అలాగే 2 నేనులు ఇప్పుడు ఏంటో తెలిసిపోయింది కదా. 2 నేనులు ఉన్నాయా? ఇదే అద్దం లాంటి ఉప్మానాన్ని ఒక మహానుభావుడు చెప్తున్నాడు. పైన సూర్యకాంతి నీటిలో ప్రతిఫలనం చేస్తుంది కనుక ఎన్ని సూర్యులు ఉన్నారు ఇప్పుడు? నీటిలో ఒకడు, నింగిలో ఒకడు కదా. ఈ ప్రతిఫలనకి ఎన్ని వికారాలు ఉన్నాయంటే ఇలా అలలు వస్తున్నాయి. కానీ ఎందరు సూర్యులు? ఒక ఆయన అన్నాడు, సూర్యుడు ముక్కలేపుతున్నాడు లోపల పడి. ఎన్ని ముక్కలేపుతున్నాడు సూర్యుడు? ఎందువల్ల? వీడు మాటిగా అలలను చూసి మాట్లాడుతున్నాడు కానీ కొంచెం తలెత్తి చూడట్లేదు. మనం చేసిన బాధ ఇక్కడ. అదే మనస్సులో ఉన్న అహంతోనే మనం మ్యాటర్ పెట్టుకుంటున్నాం కనుక. అంటే అలలలో సూర్యుడిని చూస్తున్నట్టుగా మనస్సుతో నేను చూస్తున్నాం. కానీ కొంచెం తలెత్తడం అలవాటు చేసుకో. జంతువులు ఎప్పుడు తలెత్తు ఇలాగే ఉంటాయి. అక్కడికి వాడికి భగవంతుడు ఎత్తే తలేపలేదు కానీ కనబడిదే సత్యమని తిరుగుతుంటాయి. అలాంటి భయపడుతుంటాయి. కొంచెం తలెత్తి చూసుకోగలిగే శక్తి మనకి ఇచ్చారు కదా. తలెత్తి చూడండి. ఆయన నిర్వికారంగా ఉన్నాడు కనుక లోపల స్వయం పరిపూర్ణ హృత్ సత్తా ఏదైతే ఉన్నదో అది నిర్వికారమైన ఆకాశ సూర్యుడు లాంటిది. మనస్సులో ఉన్నటువంటి అహం తరంగాల్లో ఉన్న సూర్యుడు లాంటిది. కనుక 2 సూర్యులు ఎలా ఉన్నాయో 2 నేనులు అలాగున్నాయి. కనుక 2 నేనులు ఉన్నాయంటే ద్వైతం ఉన్నది ఒకటని తెలుసుకుంటే అద్వైతం అని చెప్పాడు. ఇది బాగా గ్రహిస్తే ఏంటంటే మనస్సు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లకుండా మనస్సు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ మనస్సు వశంలో ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. గారడివాడు కోతిని ఆడించవచ్చు కానీ కోతి గారడివాడిని ఆడించకూడదు. అవునా లేదా? అది ఆడించినట్టు ఆడితే వాడి ఇంకేం గారడివాడు దాన్ని కంట్రోల్ చేయాలి. ఎంత గొప్పవాడండి వాడు. మనం ఏ కోతి మీదకి వస్తే భయపడిపోతామో ఆ కోతిని తను చెప్పినట్టు ఆడిస్తున్నట్ట. అంటే ఆడించవచ్చు, అందరూ ఆడించలేరు. అందుకే వాడికి 4 పైసలు దక్కుతున్నాయంటే ఎవరు చేయలేని పని చేస్తున్నాడు కనుక. కానీ మనం చేయలేని పని గారిని వాడు చేసినట్లుగా మనం చేయలేని మనోనిగ్రహం యోగి చేయగలడు. అందుకే వాడిని మనం నమస్కరిస్తున్న ఆదర్శం తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు 2 నేనులు ఉన్నాయా? ఒక ఆయన ఏం చేశాడంటే నీటి నుంచి మనం దాటడం కష్టం కనుక వంతెన వేసేట్టు దాని మీద. కొందరు బల్లకట్ట పెడతారు. అంటే బల్లలతోనే నీటి మీద కడతారు, నడుచుకు వెళ్ళిపోవచ్చు. ఆ నీరు అంత లోతు ఉండదేమో, కట్టేస్తారు. బల్లకట్టు కట్టగానే ఒక ఆయన అన్నాడు, ఇటొక నీరు అటొక నీరు ఉందని. ఎన్ని నీళ్లు ఉన్నాయి? 2 నీళ్లు ఉన్నాయి.
పిచ్చినాయన ఉన్నది ఒకటి, మధ్యలో విభాగం చేయడం వల్ల వచ్చింది. కానీ అహం వృత్తి, లోక వ్యవహారం ఒకటి, పరమార్థత ఉన్నది ఇక్కడ. ఈ మధ్యలో అడ్డు అనేటటువంటిదే మాయా వికారములను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అడ్డు తీసిస్తే ఏమీ లేదు, దానికి అడ్డు తీయక్కర్లేదు. అది ఒకటే అని ఎరుకుంటే చాలు, ఇక్కడ తెలిస్తే చాలు. ఇక్కడ సూర్యుడు ఒకటే అని తెలియని గోడ పగలగొట్టక్కర్లే, అద్దం పగలగొట్టక్కర్లేదు, నీకు తెలివి ఉంటే చాలు. కనుక శరీరం నశించనక్కర్లేదు, ప్రపంచాన్ని చూడకూడదని కళ్ళు మూసుకోక్కర్లేదు, అంతటా ఉన్నది ఒకటే కాంతి అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది గ్రహించవలసినది. అందుకే మనస్సు, అహం అనే దానికి రెండు ప్రవృత్తులు, మనస్సుతో కలిసినది ఒకటి, ఆత్మతో ఉన్నదొకటి. కలిసినది ఒకటి అనలేదు, ఆత్మతో ఉన్నదొకటి అన్న. అందుకే అహం వృత్తి మనస్సుతో కలిసినప్పుడు లోక వ్యవహారం ఉంటుంది, పరమాత్మతో కలిసినప్పుడు కేవలమైన సమాధి స్థితి, ఆనంద స్థితి ఉంటుందండి ఇప్పుడు కూడా. అందుకే వ్యవహారంలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే పెంచుకుంటూ పోతే ఎప్పటికీ తెలుసుకోలేం, వ్యవహారం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ప్రధానమైనది. ఎప్పటి వరకు అండి? అడుసు చొరని పట్టి అటు ఇటు కాళ్ళు కడుగుకొనని వచ్చి అన్నాడు ఒక ఆయన. 80-90 ఏళ్ళు వచ్చాయి. ఎవడెప్పుడో పరమార్థ చింతన చేశారా అంటే ఏంటండి అంటే వాడు క్వశ్చన్ కూడా వేసుకోకుండా బతికేస్తున్నాడు ఇక్కడ. నేను చేద్దానండి, నేను అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతుంటాను, అప్పుడప్పుడు ఆ మధ్య మెడిటేషన్ క్లాస్కి కూడా వెళ్ళానండి, ఆ పూజలకు కూడా వెళ్తుంటాను నేను. అదే పరమార్థ సాధన. ఒకవేళ అది నిష్కామంగా చేస్తే పాపం పొగుడుతుంది, సకామంగా చేస్తే మరోలో వెలగొడుతుంది. ఇక్కడ ఏమిటండి దానివల్ల లాభం? పైసా అయిపోతుంది, చేసింది ఏమీ లేదు, పరమార్థ చింతన కూడా చేయలేదు. పైగా అంటాడు తర్వాత చూసుకుందానండి. ఎవడు 80-90 ఏళ్ళు వచ్చాక ఎంత గ్యారంటీ అండి వాడు ఉండిపోతానని. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంటే వాళ్ళకి అసలు పరమార్థ చింతనే ఉండదు. కనుక చింతనేమిటి అసలు ఉందని స్పృహ కూడా ఉండదు. అందరూ ఒకలా ఉండరు కదా, కనుక వాళ్ళ జన్మలు అలాగే వెతుకుతుంటాయి. అలాంటి వాళ్ళు ముందు తప్పు చేయకుండా కాపాడాలి, అధర్మం చేయకుండా రాను ముందు చెప్పాలి వాళ్ళకి. ధర్మ సత్కార్యాలు చేయండి అని. అయితే అది బ్రహ్మజ్ఞానం కాదు, ముందు సత్కార్యాలు ప్రేరేపించాలి. అప్పుడు మనసు కాస్త మంచి పనులు చేయడం కుదిరిపడుతుంది. అదే కానీ కర్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆశలు పెరుగుతూ ఉంటే కుదిరెప్పుడు వచ్చింది. కుదురు లేనప్పుడు నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు మనస్సుని? అది తెలుసుకోవాలి. అది ఒకటి బురద నీరు పట్టుకొచ్చట, అది తెస్తున్నప్పుడు చాలా కదిలిపోయింది, అక్కడ పెట్టాడు. నీరు బురదగా ఉంది, బాగా కదిలిపోతుంది. అప్పుడు నీరు స్వరూపం తెలుస్తుందా అన్నాడు. నీటి యొక్క స్వరూపం తెలియాలంటే ఏం చేయాలండి? బురద నీరుని తీసుకొచ్చి కాసేపు స్థిమితంగా ఉంచు. దానికి బురద దిగదు అనుకుంటూ ఇంటుపు గింజలు అంటే ఏదైనా పడి దాంట్లో పటికి ముక్క పడిస్తే దిగుతుంది కొంతసేపటికి. దానికి టైం ఇవ్వాలా? ఇవాళ ఎప్పుడూ కదుపుతూ తిప్పుతూ కూర్చుంటే నీటి స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? బురద నీరు అన్నారు. పాపం నీటికి బురద సహజ లక్షణం కాదు, అనవసరంగా ఇది అంటుకోవడం వల్ల దానికే పేరు వచ్చేసింది ఇక్కడ బురద నీరు అని. ఇక్కడ నువ్వు కదపకుండా ఉంచడం వల్ల ఏమైందంటే కొంతసేపటికి అలజడి తగ్గింది. మొట్టమొదటి జరగవలసిందంటే అలజడి తగ్గాలి, అంటే స్థిమితం ఏర్పడాలి, కుదురు ఏర్పడాలి. ఆ కుదురుకే ముందు నువ్వు కుదురుగా కూర్చోవాలి. తర్వాత మనసును కూర్చోబెట్టు. నువ్వు కూర్చోవడానికి ఎంత టైం పట్టింది, మనసును కూర్చోబెట్ట మరొకొంచెం టైం పడుతుంది, కూర్చోబెట్టు. దాన్ని మరొక సహాయం తీసుకో, ప్రాణాయామంతో దాన్ని మనసును స్థిమితంగా కుదిరిపెట్టు. అప్పుడు అది లోపలికి వెళ్ళి అసలు తత్వం తెలుసుకునే పనిచేస్తుంది. నీటిని కదలకుండా ఉంచితే ముందు కదుపులు ఆగిపోతాయి, కొంతసేపు ఓపిక పడితే బురద దిగుతుంది. ఈ రెండు దిగాక అసలు నీరేమిటో తేలుతుంది ఇక్కడ. కానీ అసలు నీ ఆత్మతత్వం నీరు లాంటిదైతే రజోగుణం కదలికలు లాంటిది. ఈ రజోగుణం పెరుగుతుంటేనే కోరికలు పెరుగుతుంటాయి. ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనిపిస్తుంటుంది. వాడి మీద కోపం, వీడి మీద కోపం, అండర్స్ట్ అంతా ఏర్పడుతుంటుంది రజోగుణం. ఇలాంటివి పెంచుకుని ఆధ్యాత్మిక సాధన అంటే వాడు అంతసేపు గంట పూజ చేస్తాడు, 1.5 గంట తర్వాత వస్తాడు. ఇందాకటి నుంచి వింటున్నాను మీ మాటలు, అప్పుడు లేచి కొట్టేద్దాం అనుకున్నాను కానీ పూజ మధ్యలో లేవకూడదు అంటే వాడు పూజ చేస్తున్నప్పుడు ఏం చేశాడు మనకు అర్థమైపోయింది. అంటే లోపల నిగ్రహించుకున్నాడు, వచ్చి కొట్టేద్దాం. అలాగే పూజ అంతా అయింది. అదేం పూజ అండి? మళ్ళీ వచ్చాక కొట్టడము ఏదో సత్కార్యం చేసేసాడు. దీన్ని రజోగుణం. ఈ రజోగుణం ఉన్నంత కాలం కూడా మనసు డిస్టర్బ్ అయిపోతుంది. దాంతో దాని అసలు స్వరూపం నువ్వు తెలుసుకోలేవు. ఈ తర్వాత రెండవది తమోగుణం, అది బురద లాంటిది. అది ఉన్నంతసేపు నమోస్తు నారాయణ అసలు స్వరూపం తెలియనివ్వదు ఇక్కడ. కనుకని రజోగుణం కదలికల్లాగా వచ్చేసింది, తమోగుణం బురదలాగా ఉండిపోయింది. ఈ రెండు ఆగాలంటే నిలకడగా కాసేపు ఉండాలి. ఆ నిలకడ పేరు సత్వగుణం. తెలుసుకోండి ఇక్కడ. ఈ సత్వగుణం కానీ పెడితే అప్పుడు నిలకడ నీరు కాదు, కానీ నిలకడ లేనిది నీరు తెలియదు.
అందుకే రజోగుణం నిగ్రహించుకుంటూ తమోగుణం పోగొట్టుకుంటూ సత్వగుణంతో కుదురుగా ఉండగలిగితే, అదేమిటో కొంతమందికి వేదాంత శాస్త్రం నేర్చుకోవడమో లేదా భగవద్గీత చదువుకోవడమో చేసి చాలా టైం వేస్ట్ అయిపోయింది, వాళ్ళు ఏం సంపాదించలేదంటాడు వాడు. అంటే చదవడం టైం వేస్ట్. కొందరు ఎందుకు వచ్చిందిరా పనికిమాలిన పనులు అంటుంటారు. వాడి దృష్టిలో పనికిమాలిన అంటే ఇదే, అంటే అది వస్తేనే పనికొచ్చే పని. అది లేక ఒక ఆయన సంగీతం నేర్చుకుంటున్నాడు, అదేం కూడు పెడుతుందో గుడ్డ పెడుతుందో అన్నాడు వీడొకడు. అంటే బతుకంతా కూడు గుడ్డ కోసమేనా, మరొకటి లేదా? ఆ రెండు సంపాదించేది పరమార్థం. ఆఖరికి ఏమైపోయిందంటే ఏ విద్య నేర్చుకున్నా ఏమున్నా బాగా సంపాదిస్తున్నామా లేదా అంతే ఇక్కడ. కనుక బాగా సంపాదించడం కోసం క్షణం తీరిక లేకుండా నువ్వు ఏదో ఒకటి చేయడం వల్ల ఆ రజోగుణంలో కదలికల్లాగా వచ్చాయి, దానివల్ల వచ్చే కోపాదులలో తమోగుణం పెరిగిపోయింది. ఇవి పెరిగిపోతే నీ అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది నీకు? అందుకే ముందు చేయవలసింది వ్యవహారం వద్దని కాదు, తగ్గించుకో. ఒక పిల్లాడు పనికిమాలిన రాళ్ళన్నీ పేర్చుకున్నట్ట, వాళ్ళ అమ్మకి సమస్య వచ్చింది. ఎప్పుడు రాళ్ళు గుట్లన్నీ తెచ్చి డబ్బాలో పెడుతుంటాడు, వీడిని ఈ పని మార్పించాలి, ఏం చేయాలి అని అంటే ఒక పెద్ద ఆయన నేను చూసుకుంటానని, నువ్వేవో రాళ్ళు సేకరించేవట ఏమిటి అంటే ఇంతవరకు అడిగినవాడు లేడు, ఉత్సాహంగా తెచ్చాడు, రాళ్ళన్నీ వేశాడు. ఇక్కడ చాలా బాగున్నాయి నాయనా, అందులో పనికొచ్చేవేవో తీసేయి, పనికి మాలు పక్కకు తీసేయి అన్నట్టు. సరే కొంతసేపు ఆలోచించాడు, చెప్పిన గురువుగారి మీద నమ్మకంతో తీసి ఇది పనికొచ్చింది కొన్ని తీశాడు. బాగుందా, మిగిలిన పని రేపు చూద్దాం అన్నాడు. రేపు అది వేయించాడు, ఇప్పుడు పనికొచ్చేవి తీయ అన్నాడు. ఇక్కడ మరికొన్ని తీశాడు. ఆఖరి మిగిలేదేమిటి? అలా మనం కూడా నిజంగా చేస్తున్నవన్నీ సరి అయినవేనా? మన అనవసర పాయాసం పడుతున్నామా? ఎంత వచ్చినా రిటైర్మెంట్ కూడా తోచక పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. దానితో ఆ తోచక పనులు చేసినప్పుడు దానితో మళ్ళీ కామం క్రోధం అన్నీ వస్తుంటాయి. లోక వ్యవహారం ఎంత పెరిగితే లోకేశ్వరుడికి అంత దూరం అయిపోతాం. అలాగని అసలు కూడదని కాదు, నీకు భగవంతుడే కావాలనుకుంటే మాత్రం పరిమితి విధించు. నీకు ఇవే కావాలంటే రోజు 100% బిజీగా ఉంటుంది, నీకు ఎవరికి ఈ పాఠమే అక్కర్లేదు. అప్పుడు నువ్వు భగవంతుడు కావాలి అని పిచ్చి కబుర్లు అడగ. ఆయన కావాలంటే మాత్రం, మోక్షం కావాలంటే మాత్రం లోక వ్యవహారములు తగ్గించుకోవాలి. సంఘం పెరుగుతున్న కొద్దీ కూడా లోక వ్యవహారాలు పెరుగుతాయి. ఇద్దరు మొత్తం బ్రహ్మజ్ఞానం చెప్పేట్టు ఒక పెద్ద ఆయన 10 మంది ప్రభావితులయ్యారు, ఒక సంఘం పెట్టారు, అందులో 100 మంది చేరారు, డొనేషన్స్ వచ్చాయి, వెంటనే కోశాధికారి వగేరా వగేరా అందరూ ఏర్పడ్డారు. అది మెయింటైన్ చేయలేక చెప్పిన ఆయన నానాయాత్ర పడుతున్నట్టు ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేసేటిని పడిపోయేది. కనుక ఒక్కొక్కప్పుడు మనం అనుకుంటాం కానీ ఆధ్యాత్మిక సాధనలు కూడా అహంకారంతో సంఘం పెంచుతాయి, పనులు పెంచుతాయి, నిన్ను నువ్వెప్పుడు తెలుసుకోలేదు. ఇక్కడ కనుక మనోగతమైన అహంకారం, ఆత్మగతమైన అహంకారం తెలుసుకున్నప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి చెప్పిన మనోగతమైన అహంకారం అహం వృత్తి, ఆత్మగతమైన అహంకారం అహం స్ఫూర్తి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే చాలా జాగ్రత్తగా వాడి అహమి నాశభాజీ, మనోగతమైన అహంకారముని అహమి అన్నారు. ఇది అహంకారం. అది నశిస్తే స్ఫురతి హృత్సయం పరమపూర్ణ సత్ అహమహంతయా, అప్పుడు అహము అహంతగా స్ఫురిస్తుంది. దేని యందు? పరిపూర్ణమైన సత్ యందు. స్ఫురించడం ఏమిటి? అదే స్ఫురణగా ఉన్నది అని ఒక్క సూత్రంలో ఎంత చక్కగా వివరించారు ఇక్కడ. కనుక ఇప్పుడు ఆత్మగతమైన అహం, మనోగతమైన అహం చెప్పారు. చెప్తూ ఈ హృదయం అనేది ఉన్నదే, ఇదమహం పదాభిఖ్యమన్వహం అహమిలీనకే ప్యలయ సత్తయా. ఇప్పుడు 2 నేర్లు మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకున్న ఒకటి తెలిసిపోయింది, 2 లేదని. కానీ వ్యవహారంలో చేసినప్పుడు మొదటి నేను గౌణం, 2వ నేను ముఖ్యం. ఇది శాస్త్ర భాషలో గౌణం ముఖ్యం అని వాడుతుంటారండి. గౌణం అంటే అది ఉంది కానీ అది ముఖ్యం కాదు, అది అసలు కాదు అని అర్థం. ఇక్కడ ముఖ్యం అంటే ఇది అసలు. ప్రతిదానికి గౌణం ముఖ్యం అని 2 పెడుతుంది. నిన్న కూడా గౌణ భక్తి, ముఖ్య భక్తి అని 2 మాటలు చెప్పాం. గౌణం అంటే ఈ కోరిక కోసం ఆ కోరిక కోసం భగవంతుడిని ఆశ్రయించడం గౌణ భక్తి. ముఖ్యం అంటే భగవంతుడే కావాలని ఆశ్రయించేది ముఖ్య భక్తి అవుతుంది. 2కి చాలా తేడా ఉంది కదా. ఆ ముఖ్య భక్తి ఇంకా బలమైపోతుంది. భగవంతుడికి కావాలంటే ఉన్నదే భగవంతుడు, ఉన్నదే భగవంతుడు తెలుసుకున్నవాడు కూడా ఆయన అయిపోతున్నాడు ఇక్కడ. అది ఇంకా శుద్ధ భక్తి, సిద్ధ భక్తి అనిపించుకుంటుంది. కానీ భక్తులు ఈ వెరైటీలు ఉన్నట్లే కానీ నేనులో మళ్ళీ 2 ఉన్నాయట. ఒక పైన పక్షి ఎగురుతుంది, నీటిలో దాని ప్రతిఫలనం కదులుతుంది. 2 పక్షుల్లాగా. సూర్యుడు చెప్పిన ఇది చెప్పిన ఒకటే. కనుక ఇవి ఎలాంటివి అంటే గౌణం ఏది? నీటిలో ఉన్న పక్షి. ముఖ్యమేంటి? పైన ఉన్న పక్షి. అలాగే బ్రహ్మముతో ఉన్న అహం ముఖ్యం,
మనస్సుతో ఉన్న అహం గౌణం, అప్రధానం. గౌణ శబ్దానికి అప్రధానం అనే చెప్తున్నారు ఇక్కడ నేను అనే పదానికి ఏది అర్థమో అది ఆత్మ అని కొంచెం ఆలోచిస్తే నీకే తెలిసిపోతుంది అన్నాడు. అయినా నాకు తెలియదు అంటే ఆలోచించలేదు అని అర్థం. ఇక్కడ నేను పదార్థాన్ని ఏంటో ఆలోచిస్తే నీకే అర్థమవుతున్నది. ఇదం అహం పదాభిఖ్యమన్వహం అంటే నేనుకి ఆధారము లేదా నేను అనేది, ఇప్పుడు నేనని ఏదైతే చెప్తున్నానో అది ఇదమే, ఈ హృదయమే. హృదయం అనగానే పరమాత్మ స్థానాన్ని హృదయం అంటారు, పరమాత్మ స్థానాన్ని హృదయం అంటారు, పరమాత్మ స్థానమే హృదయం. మరొక్కసారి చెప్తున్నాను, అదే ఇదం ఇంతవరకు చెప్పేది. అది ఇహం పదాభిఖ్యం, ఆ హృదయాన్నే అహం, ఇదమహం పదాభిఖ్యమన్వహం, దాన్నే నేను అనుకుంటున్నాం. అహమిలీనకే, నువ్వు అనుకుంటున్న మనోగతమైన అహంకారం లయమవుతుందేమో కానీ ఇది లయం కాదు. అలయసత్తయ, అలయ అంటే లయము కానిది. లయము కాని అహం ఆత్మగతమైన అహం, లయమైపోయే అహం మనోగతమైన అహం. ఇది ఎలాగో అంటే అనువాదం చేస్తూ తెలుగులో ఆయనే చెప్తున్నారు రమణుల వారి. నేనర్థమది నేను లేనట్టి నిద్ర, తాను లేనని లేక తానున్నదానా అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనోగతమైన అహం లయమవుతుంది, ఆత్మగతమైన అలా కావట్లేదని మీకు అర్థం అవ్వాలని చెప్తాం. రాత్రి నిద్రపోతున్నాం, మనోగతమైన అహం ఎక్కడికి పోయింది? మంచి డీప్ స్లీప్ తీసుకున్నారు. అప్పుడు నేను తెలియడం లేదు, మీకు తెలుస్తుందని నేను అని ఆవిడ పడుకున్నప్పుడు అన్నాడు వాడు పడుకోలేదు అని అర్థం. నిద్రలో నేను లయమైపోతుంది, నశించట్లేదు, అందుకని పొద్దున్న లేస్తుంది అది ఇక్కడ. అందుకే సాధకుడికి ఒక మాట చెప్తారు, నేను తెలుసుకోవాలంటే పడుకునే ముందు, అంటే జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్తున్న సంధికాలం, లేచిన తర్వాత నిద్ర నుండి మెలకువలోకి వచ్చిన సంధికాలం, అక్కడ తెలుస్తుంది పరమాత్మ యొక్క స్ఫురణ. రాత్రి బాగా మీరు పడుకున్నారు, పొద్దున్న లేస్తారు, లేచినప్పుడు వెంటనే ఇవాళ ఆఫీసులో పనులే ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, వీళ్ళెవరు వెంటనే రాదు చూడండి. లేచిన కొద్దిసేపటికి వస్తుంది సూక్ష్మకాలం, అక్కడ నేనుంది. అసలు నేను లేకపోతే నువ్వు లేవలేవు కూడా. ఆ అసలు నేను ఆత్మగతమైనది. ఇప్పుడు లేచిన తర్వాత ఆ నేనుకి ఇవన్నీ తగిలించారు, ఎందుకంటే మనస్సు లేచింది కదా. మనస్సు లేచిన వెంటనే ఇదివరకు జ్ఞాపకాల రూపంలోనూ ఇవన్నీ ఏది పెట్టుకుందో అవన్నీ తెచ్చుకుని నేను పట్టుకుంది ఇక్కడ. అప్పుడు ఈ నేను అన్నీ తగిలిపోయింది ఇక్కడ. బాహ్య ప్రతిమలోకి వచ్చాం, లేచిన వెంటనే తెలిసింది నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పట్ల బాధ్యతలు ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ వచ్చేయలేదా? అంటే మనస్సు ఏర్పరచుకున్నటువంటి వాసనలు జ్ఞాపకాలు ఇవన్నీ ఎప్పుడంటే తిరిగి లేచిన తర్వాత, మనసు వర్క్ చేసిన తర్వాత. రాత్రి నిద్రలో ఏమైపోయింది ఇదంతా? కానీ మనోగతమైన లయం నేను లయమవుతోంది, మళ్ళీ లేస్తుంది. కానీ ఆత్మగతమైన నేను అది లయం కాదు, లేవదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది ఇక్కడ. ఆ నేను తెలుసుకో, అప్పుడు నువ్వు నిర్వికారంగానే ఉంటావు, అది తెలుసుకో. నేను అర్థమది నేను లేనట్టి నిద్ర, తాను నేనని లేక తానున్నదా అన్నాడు ఇక్కడ. అది మాటలో చెప్పారు. ఇదమహం సదాభిఖ్యమన్వహం అహమిలీనకేపి అలయసత్తయ. కనుక మనోగతమైన నేను లయం కావచ్చు కానీ ఆత్మగతమైన నేను లయం కాదు. కనుక మనోగతమైన నేనే పోతాను, పుడతాను అన్నీ అనుకుంటుంది అది ఇక్కడ. ఆత్మగతమైన నేను పుట్టుక చావు రెండూ లేవు. కనుక నీకు పుట్టుక చావు రెండూ లేవన్న విషయం తెలియాలంటే ఆ నేను ఆత్మయే అని తెలిస్తే నీకు చావు పుట్టుకలు లేవు. నేను మనస్సుతో కలిపితే నీకు చావు పుట్టుకలు ఉన్నాయి. ఇక్కడ వచ్చింది అదే అవస్థ. అందుకే భాగవతం విన్నాడు ఎవరు? పరీక్షణ్ మహారాజు. అంటే మీరు వినలే, నేను భాగవతం విన్నానంటే నేను విన్నానని ఒక్కడైనా చెప్తాడు. పరీక్షణ్ మహారాజు విన్నట్టాడు, మీరు ఎవరు వెళ్ళలేదు, లేదా పరీక్షణ్ మహారాజులాగా వెళ్ళలేదు. పరీక్షణ్ మహారాజు భాగవతం విన్నాడు. కొందరు ఈ మధ్య భాగవతం సప్తాహం 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 అంటున్నారు. ఎందుకు? పరీక్షణ్ మహారాజు 7 రోజులు విన్నాడు కనుక. ఎందుకు చచ్చిపోయాడు తెలియదు. కానీ భాగవతం 7 రోజులు వినాలని పరీక్ష చెప్పలేదు, చచ్చే వరకు వినాలని చెప్పాడు. అది దాని 7 రోజులు బతికాడు కనుక అంతే. మొత్తం విన్నాడండి. అసలు ఆయన కూర్చున్నది దేనికి? తక్షకుడు అనే సర్పం 7 రోజులు కాటు వేస్తుందని మఠం వేసి కూర్చున్నాడు. 7 రోజులు అయిపోయింది. అంటే పాము కాటు నుంచి తప్పించుకోవడానికి భాగవతం వెళ్ళే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే చావు నుంచి తప్పించుకోవడం కోసం ఆధ్యాత్మికత కాదు, చావని ఒక ఆత్మతత్వం ఉంది, దానితో తాదాత్మ్యం చెందడం కోసమే ఆధ్యాత్మికత. అప్పుడు నువ్వు చావు. కొంతమంది యోగా అయోగా చేస్తారు, చావు తప్పిపోతుంది. చావు తప్పిపోదు, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అది ఇక్కడ తెలుసుకోండి.
మరొకటి కాదు. అంతా విన్నాక ఏమన్నాడు తెలుసా పరీక్ష మహారాజు? అత్యద్భుతమైన మాట. నన్ను తక్షకుడు కాటు వేయడన్నాడు. ఆయన తక్షకుడు కాటు తప్పించుకోవడం కోసం వెళ్ళలే, మొత్తం విన్నాకేమన్నాడు? తక్షకుడు కాటు వేయడన్నాడు. ఇక్కడ ఇదేమిటండి అంటే భాగవతం వింటే పాములు కాటు వేయవు, అదే ఫలశ్రుతి. అప్పుడేమంటున్నాడు తెలుసా? దాని అర్థం ఏంటంటే, నేను భాగవతం వినకముందు తక్షకుడు దేన్ని కాటు వేస్తాడో అది నేను అనుకున్నా. తక్షకుడు దేన్ని కాటు వేస్తాడు? ఈ శరీరాన్ని. నీ భాగవతం వినగా వినగా చావు పుట్టుకులు లేని ఆ పరమాత్మ తత్వంతో నా మనసు తాదాత్మ్యం చెందిపోయింది. మనసు అంటే ఏమిటి? నేను. ఆ నేననే భావము చావు పుట్టుకులేని పరమాత్మతో తాదాత్మ్యం చెందింది. అంతేగాని చచ్చే లక్షణం గల శరీరంతో తాదాత్మ్యం పోయింది. ఇప్పుడు కనుకనే అద్దం పగిలిపోతుందేమో అనే బెంగ అందులో ప్రతిఫలించే సూర్యుడికి ఉండదు. ఈ దేహంలో ఉన్న నాకు ఇప్పుడు ఈ దేహం పోతుంది, పాము కాటేస్తాను భయం లేదు. ఎందుకంటే ఈ కాంతి సూర్యుడిది, ఈ నేను పరమాత్మది. ఆ తాదాత్మ్యం కలిగించాడు సుఖయోగేంద్రుడు 7 రోజులు. తదేక దీక్షతో వినడం వల్ల ఎవడికి చావు పుట్టులేవో ఆ పరమాత్మ అయిన కృష్ణుడు అని విని 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 అది తానైన ఆ పరతత్వాన్ని ఇది కాటువేదని తెలుసుకున్నాడు ఇక్కడ. కనుక నిద్రపోతే లీనమవుతుంది, ముక్తి పొందితే అది అదైపోతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దానిగానే మిగిలిపోతుంది, అది దానిగానే మిగిలిపోతుందండి ఇక్కడ. అది ఎప్పుడు మిగిలే ఉంది, దాన్ని నువ్వు తెలుసుకో. దానికి మరొక ప్రక్రియ కూడా చెప్తున్నారు తర్వాత దానిలో. విగ్రహేంద్రియ ప్రాణధీతమహనాహమేక సత్ జడం హ్యసత్. విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీతమహ. ఇప్పుడు ఎన్ని పదాలు వచ్చాయి చూడండి. విగ్రహం అంటే దేహం, అందుకే నువ్వు పైన చూస్తే ఆలయాల్లో కనబడేవని కాదు. విగ్రహం అంటే అంటే విగ్రహాలు అది ఎంతవరకు చేయాలండి అన్నాడు. నీకు విగ్రహం ఉన్నంతవరకు చేసుకోండి. అంటే విగ్రహం నేననే భావం నీకు ఉన్నంత వరకు విగ్రహార్థన చేయాలి నువ్వు. అందుకే దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు విగ్రహాలను పూజించడం ఇవన్నీ చాలా అవసరం అండి. మానేయకూడదు. నేను ప్రవచనం వినగానే దేహం నేను కాదని భావం వచ్చేస్తుంది ఏమిటి? కనుక దేహ ఇంద్రియ ప్రాణ ధి మొత్తం మనలోని మెటీరియల్ అంతా చెప్పారండి. మనం కూడా ఇంత ఎప్పుడు అనలైజ్ చేయలేదు. దేహము, అందులో ఇంద్రియాలు, ప్రాణము, ధి బుద్ధి. అయితే ఈయన గురువుగారు బుద్ధి అనకుండా ధీ తమహ అన్నారు. అంటే అజ్ఞాన రూపమైన బుద్ధి అన్నాడు ఇక్కడ. అంటే వీటితో తాదాత్మ్యం చెందడమే తమస్సు, మరొకటి కాదు ఇక్కడ. ఈ దేహం నేను అనుకోవడం, ఇంద్రియాలు నేను అనుకోవడం, ప్రాణాలు నేను అనుకోవడం, వీడి తాదాత్మ్యం చెందిపోయింది మనస్సు, అది నాహం. ఇది నేను కాదు. అంటే విగ్రహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ప్రాణములు నేను కాదు, బుద్ధి నేను కాదు. మరెవరు నువ్వు? ఇవేవి నేను కాదు, నా. మరెవరివి? ఏక సత్. నేను ఏకమైన సత్వస్తువుని. సత్ అనే మాట గురించి అరిగిపోయిన రికార్డులో 3 రోజులు చెప్తూనే ఉన్నాం ఇక్కడ. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, అది ఎప్పుడు ఒకటే, ఏక సత్. అది 2 ఉనికులు లేవు, ఒకటే ఉనికి ఉంది ఇక్కడ. తెలుసుకోండి ఇక్కడ ఏక సత్. కనుక నేను ఇది కాను, ఇది ముందు అనుకోవాలి. అనుకున్నారండి మహానుభావుడు శంకరుడు. ఇప్పుడు నిర్వాణ శక్తంలోకి రండి. మీకు నాకంటే బాగా వచ్చు, వింటూ ఉంటారు కదా. కొంతమంది రింగ్ టోన్లకు కూడా పెట్టుకున్నాను, విన్నాను. కొంత రింగ్ టోన్ వచ్చేటప్పటికి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జీవి, కానీ ఫోన్ మాత్రం అహం. ఇవన్నీ నాహం. ఇక్కడ ఎంత చక్కటి భావం చూడండి. ఇక్కడ వాడు వివరిస్తున్నది మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తం నేను కాదు. అలాగే నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే, చెవి నేను కాను, కన్ను నేను కాను. కానీ ఇవి ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తుంది. కానీ నేను కాను. చివరికి నేనేమిటో ఒక్కటే వాక్యం చెప్పాడు చూడండి. చిదానంద రూప శివోహం శివోహం. మీరు నిర్వాణ శతకం మొత్తం విన్నారా? లేకపోతే మరోసారి వినండి, లేదా చదవండి. నేను కాను ఏంటి చెప్పిందో ఎక్కువ చెప్పాడు ఆయన. చెప్పింది చెప్పకుండా ప్రతి శ్లోకంలో చెప్పాడు. బుద్ధి నేను కాను, ఇంద్రియం నేను, ఇది కాదంటూ మొదటి 3 వాక్యాల్లో నేనేది కాదో చెప్తాడు. అలాగే మరొక శ్లోకంలో మొదటి 3 వాక్యాలు నేనేది కాదు చెప్తాడు. అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పలేదు, మరొకటి చెప్పాడు. అంటే నేనిది కాదు అని వదిలించుకోవాల్సినవి ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ నేనేమిటో తెలుసుకోవాల్సింది ఒక్కటే ఉంది. అందుకే అదే రిపీట్ చేసేది ప్రతిదానిలో. అదేమిటి? చిదానంద రూప శివోహం శివోహం. కనుక ఇది నేను కాదు అని వదిలేసేవే ఎక్కువ. నేనేమిటో పట్టుకోవాల్సింది ఒకటే. కొందరు అంటుంటారు, అమ్మో ఇన్ని భరించడం కష్టమండి. మనం ఎన్నో భరిస్తున్నాం, మీకు తెలియదు.
నేనుగాడికి ఎన్ని తగిలించేసామో, ఇది నాది, అది నాది, అది నాది, వీడు నాకు నచ్చడు, వాడుకొని నచ్చడు. శత్రువు కూడా మమకారం, ఎందుకు తెలియదేమో. మనకి ఇష్టమైనవి మమకారం అనుకుంటాం, కానీ శత్రువు కూడా మమకారమే. మమ మిత్ర మమ శత్రువు, రెండు చోట్ల మమ ఉందా లేదా? నా మిత్రుడు నా శత్రువు, మరి రెండు నాలు అయ్యాయో లేదా? నావి రెండు అయ్యాయి. ఇది మమకారం, అదే మమకారం. ఇది ఏడిపించేది ఒకటి ఆనందింపజేసేది. కానీ ఎన్ని మమలు వచ్చేసేయండి. కానీ ఇవన్నిటి నుంచి వదిలించుకుని నేనుగాని లాగడం మహా కష్టమై చిక్కడి పేడిపెట్టి అన్నిటి మధ్య మేకల మందల సింహంలాగా ఆ సింహాన్ని దీని నుంచి లాగించడానికి మహా కష్టం పడుతూ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇన్నాళ్ళు ఇది ఇది అనుకున్నాం, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అన్ని నిర్వాణ శక్తుల్లో చెప్పినవన్నీ తీసుకొచ్చి ఒక్కచోట పెట్టి నాహం విగ్రహ, నాహం ఇంద్రియ, నాహం ప్రాణ, నాహం ధీతమ అనుకోవాలి. అందుకే ఇవన్నీ కలిపి విగ్రహేంద్రియ ప్రాణధీతమ నాహం, నేను కాదు. ఎలా చెప్పగలవు అంటే ఇవి సహజంగా చైతన్యములు కావు కదా అన్నాడు. ఇది నీ స్వరూపం చైతన్యం, నీ స్వరూపం చైతన్యం. ఇవి చైతన్యమా? ఆలోచించు. అలా ఆలోచించాలి. చైతన్యం ఆత్మ యొక్క లక్షణం, జడం అనాత్మ యొక్క లక్షణం. కనుక శరీరం జడమా చైతన్యమా? జడం మీకు తెలుస్తూనుంది. దీని మెటీరియల్ అంతా కూడా మట్టి, ఎముక, ఇవన్నీ కూడా చైతన్యమా అండి? కాదు. నిద్రపోయినప్పుడు ఈ శరీరం ఉందని కూడా నీకు తెలియట్లేదు. అప్పుడు ఎవడో ఉన్నాడు, వాడెవడు? శరీరానికి విలక్షణంగా లేడు. ఇది గమనించుకో. కనుక జడం నువ్వు కాదు, చైతన్యం నువ్వు. ముందు ఈ ఒక్క మాట రాసేసుకొని జడము నేను కాదు, చైతన్యము నేను అని రాసాక ఇప్పుడు శరీరం ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది? జడంలోకి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం ప్రాణం నేనని. అది ఒక స్టెప్ ఎక్కేవి, కానీ అది కూడా నువ్వు కాదు. ఇక్కడ ఇందాక చెప్పినట్టు గోడ మీద వెలుగు నుంచి అద్దం మీద వెలుగులోకి వచ్చాం. కానీ అద్దము వెలుగు కాదు, గోడ వెలుగు కాదని తెలియాలి. ఒక్కొక్క దానికి వెళుతున్నాం. దేహం నేను కాదు అని తెలిసిపోయింది. రెండవది ప్రాణం నువ్వా? ప్రాణం కూడా నువ్వు కాదు. నువ్వు ఉంటే ప్రాణం పనిచేస్తుంది. ఇంద్రియాలు అవి దేహంలో భాగం, అవి జడములే. బుద్ధి కూడా పనిచేయని దశలు మనకు తెలుసు. బుద్ధి కూడా ఒకప్పుడు మనసు కళ వచ్చిందంటే మనసు పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంది. కళలు వస్తున్నాయంటే మనసు యాక్టివ్గా ఉంది. కళలు రాలేదనుకోండి, డీప్ స్లీప్కి వెళ్ళిపోయారు. మనసు ఎక్కడికి పోయింది? మనసు పోయిందిగా నేను పోయిందా? పోతే మళ్ళీ లేవలేము కనుక ఉంది. అప్పుడు మనస్సు కూడా ఏమైంది? జడం కాలేదు. ఒక దాని వల్ల పనిచేసేది జడము. దేనివల్ల పనిచేస్తుందో అది చైతన్యం. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ మళ్ళీ తెలుగులో చెప్పనా? మీకు అర్థమైపోయిందా? ఒక దాని వల్ల పనిచేసేవి జడము. ఏది పనిచేస్తుందో చైతన్యం. ఇప్పుడు ఏది చైతన్యమో ఆలోచించు. శరీరం చైతన్యమా? కాదు, జడమే. ఎందుకంటే దానివల్ల ఇది ప్రకాశిస్తుంది కనుక. ఇదంతా క్షేత్రం అండి. దీనంతటినీ ఫీల్డ్. ఎక్కడ నువ్వు కర్మానుభవం పొందుతున్నావో, కర్మల పంట పండించుకుంటున్నావో అది క్షేత్రం. అదేది శరీరం. శరీరం అనగానే బయట కనబడే లోపల ఉన్న అవయవాలు కావు. లోపల ఉన్న ప్రాణము శరీరమే, ఇంద్రియాలు శరీరమే, బుద్ధి కూడా. ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ బాడీ. అవన్నీ శరీరం కలిపి. కానీ కొందరు దేహం నేను కాదు, మరి ప్రాణం నేనే అంటే కొంత అజ్ఞానం పోయింది, కొంత ఉందని వాళ్ళు ఇక్కడ అర్థం. అందుకు ఇది నేను అనుకునే వాళ్ళందరినీ కలిపి ఏమన్నారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన. ప్రాణమే నేననే వాళ్ళు ఉన్నారు, ఇంద్రియాలు నేననే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వాదన ఎలాంటిదంటే, గుడ్డి వాళ్ళు నలుగురు వెళ్ళి ఒక ఏనుగు దగ్గర నిలబడే కదా మనం చిన్నప్పటి నుండి చదివాం. ఏనుగు ఎలా ఉంటుందంటే స్తంభంలా ఉంటుంది అన్నాడు వాడు. ఎందుకంటే వాడు పట్టుకుని కాళ్ళు కనుక. ఇంకోటి కుచ్చుళ్ళుతో ఉంటుంది, కదులుతుంది అన్నట్ట. ఏనుగంటే అలా ఉంటుంది వాడికి, అంటే తోకబట్టాడు. ఇంకోటి చెవి పట్టుకునేది ఇలా అవుతుంటుంది అన్నాడు. అలాగే మనం అందరం దేహమే ఆత్మ అంటాడు ఒకడు, ప్రాణం ఆత్మ అంటాడు. వీళ్ళందరినీ కలిపి ఒకటే కేటగిరీ. వీళ్ళని మూర్ఖాహ అంటారంట. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలా బుద్ధించ శూన్యం విదు. వీళ్ళందరూ ఎలాంటిది? శ్రీబాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదిన. అయితే వీటన్ని నిరసించడం కాదండి. కొందరు ఇదంతా చేసి దేహం మీద ప్రేమ పోగొట్టేశారండి 5 రోజులు ప్రవచనంలో. అంటే చాలా సంతోషమేమో, కానీ వీటి నిండా ప్రకాశిస్తుంది ఈశ్వర చైతన్యమే. అదొక్కడ తెలుసుకోగలిగితే చాలు. ఇక్కడ చైతన్యం ప్రకాశించడం వల్ల ఇవి ఉన్నాయి, కానీ సహజ చైతన్యములు కావు. ఇవి లేకపోయినా అది ఉంటుంది, అది లేకపోతే ఇవి ఉండవు. చైతన్యం లేకపోతే ఇవి లేవు, ఇవి లేకపోయినా అది ఉంటుంది. ఇవి లేకపోయినా ఏ చైతన్యం ఉందో అదే నేనని తెలుసుకుంటే మనం ఎప్పుడూ ఉన్నవాళ్ళమే. ఇది గ్రహించవలసిన పని. స్తోత్రాల్లో కూడా ఈ వేదాంతమే మనకి ఇచ్చారని మనం పట్టుకోవట్లేదు. ధ్రువుడు విష్ణువుని స్తోత్రం చేస్తాడు. భాగవతంలో ఇలాంటి బోల్డ్
మనకు ఆ స్తంభం చీల్చుకుని నరసింహస్వామి వచ్చి చీల్చుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, అక్కడ తాగిపోతాం మనం. దాని ముందు ప్రహ్లాదులు వారు రాక్షస పిల్లలకి చెప్పిన పాఠాలు చదువు, హిరణ్యకశిపుడికి చెప్పిన మాటలకు అర్థాలు తెలుసుకోం. నరసింహస్వామి కనబడ్డాక ప్రహ్లాదుడు చేసిన స్తోత్రంలో ఏం చెప్పాడో తెలుసుకో, అదంతా జ్ఞానమే చెప్పాడు. అలా వినాలండి. అలా వినగలితే ధ్రువుడు విష్ణువుని చూస్తే ఏమన్నాడు తెలుసా? విష్ణువానికి నమస్కారం. హిందూ గాడండి విష్ణువు, కానీ ఆయన చెప్పిన విష్ణువు ఎవడో వినండి ఒకసారి. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్న అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నేను ఆ పరమపురుషుడు నమస్కరిస్తున్నాను. ఎవడా పరమపురుషుడు? యా అంత ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవేతి. ఎవడు నా లోపలికి చేరి నిద్రిస్తున్న నా వాక్కుని మేల్కొలిపాడు. ఒక్క మాటనే కాదు, అన్యాశ్చ మిగిలిన వాటిని కూడా, హస్త చరణ శ్రవణ త్వక్ చర్మం ఆదీన్ ప్రాణాన్, అంటే నా ఇంద్రియాలన్నిటికీ ఎవడు చైతన్యం ఇస్తున్నాడో, నా ప్రాణాలను కూడా ఎవడు మేల్కొలిపి నడిపిస్తున్నాడో ఆ పరమ పురుషుడికి నమస్కారం. అందుకని వైకుంఠపతి 4 చేతులతో ఉన్నటువంటి హిందూ గాడ్కి నమస్కారం అన్నది ఇక్కడ. హిందూ గాడ్ అంటే సర్వవ్యాపకుడై హృదయంలో సద్రూపం ఉన్న పరమాత్మయే. అటువంటి అప్పుడు చెప్పండి, హిందూ మతం ఏ మతమా? అది తత్వం. అందుకే ఏది మానేయక్కర్లేదు, ఏవి వదిలేయక్కర్లేదు, ఇది వెనకానే పూజలు అక్కర్లేదని చెప్పాడండి. మళ్ళీ వచ్చే ఏడాది పిలవండి, పూజ అంటే ఏమిటి చెప్తా. అంటే మీరు పూజ చేయమంటారో వద్దంటారండి? జ్ఞానంతో చేయమంటాం అంతే. తత్వస్పృహతో జీవించాలే తప్ప ఏవి నిరసించకూడదు. అందుకే వేదాంతంలో ఒక చమత్కారం చెప్పమా? ముందు ఇది నేను కాదు, ఇది నేను కాదని తీసేయమంటున్నారు, కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇన్ని నేనే అంటా ఉంటాడు. విరుద్ధంగా కనబడుతుందేమో, మరొకటి కాదు. అంటే జడమైనవి నేను కాను, చైతన్యమే నా స్వరూపం అని తెలిసాక, కాంతే నా స్వరూపం అని తెలిసి అది సూర్యుని స్వరూపం అని తెలిసాక, గోడ మీద ఉన్న వెలుగు, అద్దంలో ఉన్న వెలుగు, టేబుల్ మీద ఉన్న వెలుగు, ఇవన్నీ నా స్వరూపములే అంటాను తప్ప గోడ నేను, అద్దము నేను అని పోతుందా లేదా? అలాగా ఈ జ్ఞానం తెలిసి తనలో పరమాత్మ స్పృహ అనుభవం తెచ్చుకున్నవాడు జగత్తునంతటి పరమాత్మ స్వరూపంగా దర్శిస్తాడు. అప్పుడు 2 లేవు వాడికి, ఉన్నదంతా ఒకటే బ్రహ్మము. అందుకే వాడు ఈ ప్రపంచాన్నే చూస్తున్నాడు, మనము ఈ ప్రపంచాన్నే చూస్తున్నాం. రమణులు ఏ నేల మీద నడిచారో మనం ఆ నేల మీద ఉన్నాం. కానీ నేను రమణులు ఒకటి అవుతామా? అవం. ఎందువల్ల? దృష్టి భేదం. శరీరాలు 2 ఒకటి కావచ్చు. ఆయనకి తలనొప్పి వచ్చి ఉంటుంది ఒకప్పుడు, ఆయన మనలాగా తలనొప్పి మాత్రం వేసుకోవచ్చు. కనుక ఆయనకే తలనొప్పి వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది. ఏంటి ఆయన గొప్ప? ఆయన భోజనం చేశాడు, నేను భోజనం చేశాను. నేను గొప్ప? అరే బాబు, శరీర లక్షణాలు. కానీ నేనేమిటో ఈ శరీరానికి చైతన్యంగా ఉన్నదేదో ఆయనకు తెలుసు, నాకు తెలియక శరీరమే చైతన్యం అనుకుంటున్నాను. ఈ 2 డిఫరెన్స్ అదండి ఇక్కడ. కానీ ఆయన ఏమంటున్నట్టే, నాలా మీరు తయారవ్వంటారా బాబు, పెద్ద కష్టమేం కాదు. విగ్రహేంద్రియ ప్రాణధీతమహనాహం, ఇది తెలుసుకోవాలి. మనం ప్రతి దానితో ఏకమైపోతాం. ధనవంతుడినండి అంటాడు, ధనవంతుడు వాడు అంటే వాడు నేను ధనంతో కనిపిస్తున్నాడు. నేను మహాపండితుడిని అన్నాడు, వాడు నేను పాండిత్యంతో ముడేశాడు. ఒకని మూర్ఖుడినండి, వీడు మూర్ఖత్వంతో ముడేశాడు. వీడు ఇక్కడ నేను దరిద్రునండి, వీడు దరిద్రంతో ముడివేశాడు. నేను ఎన్ని ముడులు వేసామండి ఇక్కడ. ఇవాళ ధనవంతుడు అనుకున్నవాడు శాశ్వత ధనవంతుడా? పోతుంది మళ్ళీ కొద్ది రోజులు అయితే వాడు ధనవంతుడు. ఈ దరిద్రుడు శాశ్వత దరిద్రుడా? కనుక నేను ఎన్ని మారిపోతుంది. మారని నేను నువ్వని తెలుసుకో, అప్పుడు ఏ మార్పు లేకుండా హాయిగా ఉంటాం. అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇది నేను కాదని ఎందుకు అనుకోవాలి? శరీరం నేను కాదని ఎందుకు కాబట్టి జడము గనక, అసత్. మరి ఆత్మ నేనెందుకు అనుకోవాలి? ఇది చైతన్యము గనక. అందుకే విగ్రహేంద్రియ ప్రాణధీతమహ నాహం. మరి కాను, నువ్వెవడు? ఏక సత్, ఏకమైన సత్తు నేను. మరి దేహములు ఎందుకు కావు? తజ్జడం. జడం హి అసత్. అవి జడము, అసత్తు. అవి జడమైనవి, ఉనికి కలిగినవి కావు. ఉనికి 2 విధాలు, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఒకేలా ఉండేది. ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఒకేలా ఉండేదని ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటున్నది. దాన్ని సంస్కృతంలో సత్ అన్నారు. ఎప్పుడు ఉండనిది, ఎప్పుడు ఒకేలా ఉండనిది అసత్తు. ఇప్పుడు చెప్పండి, ఏది అసత్తో ఏది అసత్తో మీరే తేల్చేసుకోగలరు. ఇప్పుడు చెప్పినవన్నీ అసత్తే. ప్రాణం ఎప్పుడు ఒకలా ఉంటుందా? ఇంద్రియాలు ఎప్పుడు ఒకలా ఉంటాయా? మనసు ఎప్పుడైనా ఒకలా ఉంటాయా? ఎప్పుడు ఒకలా ఉండనిది ఉండేది నేను కాదు కదా. ఎప్పుడు ఒకేలా ఉండేదే నేను, ఎప్పుడు ఒకలా ఉండనిది నేను కాదు. ఇప్పుడు మీరు తీసేవచ్చు. ఒక్కొక్కటి విగ్రహ ఇంద్రియ ప్రాణధీతమ. కనుక
విచారంలో 4 ఉండాలండి. దేహం, నాహం, కోహం, సోహం. ఈ 4 పెట్టుకోవాలి. మొదట తెలిసి వచ్చింది దేహం, నాహం. మీరు ఎంత చెప్పండి, దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు మోక్షం లేదు. అది వస్తూ ఉంటుంది, తప్పదు, అలవాటైపోయింది, కొన్ని జన్మల నుంచి అలవాటైపోయింది కనుక వస్తుంది. వివేకంతో తొలగించుకుంటూ వెళ్తుండాలి. దానికి ముందు శరీరానికి దేహం నేను అనిపిస్తున్నంత కాలం మనకు ఉండవలసింది మంచి పనులు చేయడం, రాగద్వేషాలు తగ్గించుకోవడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, భగవంతుడిని ఆరాధించడం. అది రూపంతో ఆరాధించు, రూపానికి అతీతుడిని ఏదో ఒకటి చేయాలి. ఇవి చేస్తూ క్రమంగా ఇవి ఇందాక చెప్పుకున్న పరిమితి చేసుకో, వ్యవహార జీవితాన్ని పరిమితి చేసుకో. బ్రతకడానికి ఏం కావాలి అది పరమార్థం గురించి చింతన పెంచుకో. ఈ 2 చేయగా తెలుస్తుంది. ఆ చింతన 4 రకాలుగా. ముందు దేహం, దాని లక్షణం చెప్తున్నారు గురువుగారు మరొక చోట, రమణులు మరొక రచన. దేహం మృణ్మయవత్ జడాత్మకం, అహం నాహం తత్తదపేత. ఇక్కడ దేహం మృణ్మయవత్ జడాత్మకమహం బుద్ధిర్న తస్యాస్త్యతో. దేహం మట్టి వలె జడమైనది. ఎందుకంటే దేహబుద్ధి ఎప్పుడూ ఉండదు. మన నిద్రపోతే బుద్ధి దేహం అనుకోదు కనుకనే దేహం జడం తేలిపోయింది. నాహం తత్తదపేత సుక్తి సమయే సిద్ధాత్మ సద్భావత. ఎందుకు దేహం నాహం అంటున్నామంటే నిద్రాది సమయాల్లో దేహం తెలియబడట్లేదు కదా, కాబట్టి దేహం నాహం. కోహం ఎవడికి మరి? కోహం భావయత కుతో వరధయ దృష్ట్యాత్మ నిష్ఠాత్మనాం సోహం స్ఫూర్తితయా అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. ఈ శ్లోకం ఒకటి సారవంతమైన మరొక శ్లోకం ఉంది. దేహాన్ని విచారణ చేస్తే నాహం అని తెలుస్తుంది, అప్పుడు కోహం అనే ప్రశ్న వస్తుంది. దాన్ని అన్వేషించడం మొదలు పెడితే దీనికి ఆధారమే సహ అహం, ఆ ఆత్మయే నేను అని తెలుస్తుంది. ఆ ఆత్మరూపుడు ఎవడున్నాడో వాడు అచలుడు, వాడు అరుణమే వీటంటి ప్రకాశింపజేస్తుంది కనుక అదే అరుణాచల. అరుణ అనేది స్ఫురత్త, అచల అంటే సత్తా. సత్తా స్ఫురత్త 2 కలిపి అరుణాచలం అని ఉంటుంది ఇక్కడ. అది నీ స్వరూపమయ్యా అంటూ భావన చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆత్మనే అరుణాచలేశ్వరుడుగా చూశారు. అరుణాచలేశ్వరుడు బయట పకడబడుతున్న వస్తువు కాదు. అందుకే మన హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే మీరు వెంకటేశ్వరుడో శివుడో రాముడో ఏది మీరు ఆరాధన చేస్తున్నా అది నీ లోపల ఆత్మరూపుడై ఉన్నవాడే అని గ్రహించాలి చివరికి. అప్పటి వరకు భక్తి కాదు తెలుసుకుంటాడు. అదే అభేద భావం అంటే అర్థం. నీలో నేనుగా స్ఫురణకి ఆధారమైన ఆత్మయే ఆ భగవంతుడు. అది శివోహం శివోహం అంటున్నామా లేదా? మరి శివోహం అంటే మరి ఏ రాగం అని మీరు అడుగుతారు. శివ అహం అంటే నాహం దేహ, మరి కోహం శివ, చిన్న మాట. కానీ దేహం నేను కాను, శివుణ్ణి నేను. ఈ దేహం శివం అనిపించేటట్టు చేసేవాడు శివుడు. ఆయన లేకపోతే శవమే. శవమైన దేహం శివం అనిపించడానికి కారణం. ఒకసారి రమణుల వారు నడయాడుతుంటే ఒక 4 శ్మశానం నుంచి వస్తున్నట్ట. ఇప్పుడే ఆ శవాన్ని మోసుకెళ్ళి తగిలిట్టు వచ్చాము. తన్ని తాను మోసుకోలేనప్పుడు 4 మోస్తారు, అది లేనప్పుడు మరో 5 మోస్తారు ఈ శరీరాన్ని. అవే ప్రాణాలు ఉంటే ఈ శవం మోయబడుతుంది. తెలుసుకోండి, అంత గొప్ప విషయాన్ని చెప్పారు ఇక్కడ. గట్టిగా ఆలోచిస్తే శవానికి శరీరానికి తేడా ఏముంది? మళ్ళీ శరీరం మీద వెగట పుట్టేటట్టు చెప్పారండి. మీరు అంటారేమో కోసం వైరాగ్యానికి పనికొస్తే బెటరిస్తుంది. అంటే నీ శరీరంలో కూడా ఆత్మను దర్శించాలి, చుట్టూ ఉన్న ఆత్మచైతన్యాన్ని దర్శించాలి. అప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ధ్రువుడిలాగా ఎవడు ప్రవేశించడం మళ్ళీ చెయ్యలేస్తోందో అన్నప్పుడు నీ చేతిలో విష్ణువుని చూడగలవు, నీ కంటిలో విష్ణువుని చూడగలవు, నీ చెవిలో విష్ణువుని చూడగలవు. నీ కంటిలో విష్ణువు సూర్యుడు, నీ చెవిలో విష్ణువు దిక్పాలకుడు, నీ చేతిలో విష్ణువు ఇంద్రుడు. ఇలా ఒక్కొక్క ఇంద్రియంలో ప్రసరించే ఈశ్వర శక్తే దేవత. అంటే ఇంద్రియాలను ఇప్పుడు దేవతా దృష్టి చూశారు. ఇన్ని దేవతలకు మూలమేమిటి? ఆత్మ అనే పరమేశ్వరుడు. కానీ ఆ విష్ణువే ఇన్ని దేవతా స్వరూపాలు శరీరం అంతా వ్యాపించాడు కనుక సర్వదేవతాత్మకుడు. ఇప్పుడు విరాట్ రూపం మీలోనే కనబడుతుంది చూడండి. అది పరిశీలించమని చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలియాలంటే నువ్వు అనుకుంటున్న ఈ శరీరం అనే భ్రాంతి వదలాలి, చైతన్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాలి. అదే విగ్రహేంద్రియ ప్రాణధీతమహ నాహం ఏకసత్ అహం, మిగిలినవి తజ్జడం యసత్ అని ఒక్క సూత్రం అంత గొప్పగా చెప్పారు. అదే హనుమంతుడు అటు ఇటు వెతకడం మాని అశోకంలోకి వెళితేనే సీత దొరికింది. ఈ దేహాదుల్లో ప్రపంచంలో వెతకడం మాని హృదయంలో వెతికితేనే పరమాత్మ దొరుకుతాడు ఇక్కడ అనే విషయాన్ని చెప్తూ సత్వభాసిక చిత్వేతర సత్తయాహి చిత్తయాప్యహం. ఇప్పుడు ఇది సద్వస్తువు అని ఎవరు తెలుసుకున్నారు? దేనితో తెలుసుకున్నారు? ఇది ప్రశ్న వేయమన్నాడు ఇక్కడ.
ఇది సద్వస్తువు అని ఎవరు తెలుసుకున్నారు? అంటే తెలుసుకునేది ఒకటి, తెలియబడేది ఒకటి ఉన్నప్పుడు రెండు ఉన్నాయా లేవా? సత్తని తెలుసుకునేది సత్తు వల్లనే అని ఒక మాట చెప్పారు ఇక్కడ. సూర్యుడు కాంతి అని చెప్పినప్పుడు కాంతి సూర్యుని చూపించిందా వచ్చి? ఏ కాంతితో సూర్యుడు కాంతి అని తెలుసుకున్నారు చెప్పండి ఇక్కడ? సూర్యుడు కాంతితోనే. కనుక ఆత్మయే నేను అనేటువంటి భావము సూర్యుడే కాంతి అన్న భావం అన్నట్టుది. కనుక నేను అనే స్ఫురణ ఆత్మ ఉనికి వల్ల వచ్చినప్పుడు ఆ స్ఫురణ వేరుగాను ఆత్మ వేరుగాను ఉందా అని అడిగాడు ఇక్కడ. అది సత్వభాసిక చిత్వేతర. సద్వస్తువు దేని చేత భాషింపబడుతుంది అంటే సత్తయా హి చిత్ చిత్తయాప్యహం. సత్తే చిత్తు, చిత్తే అహం అన్నాడు ఒకటే మాట. అంటే సద్రూపమైన పరమాత్మే చిద్రూపుడు. అది ఉండేటంటే స్ఫురణ వస్తుంది. సూర్యుడు కాంతి వేరు కావు కదా, కనుక సత్తు చిత్తు వేరు కాదు. ఆ చిత్ అనే దానివల్ల అహం అనే మాట వస్తుంది. కనుక నువ్వు అనుకున్న అహంకారం ఎక్కడిది? చిత్తుది. చిత్ ఎక్కడిది? సత్తుది. ఈ మూడు వేరువేరుగా ఉన్నాయా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు చెప్పడానికి మూడు అని చెప్పేవి కానీ మూడు వేరువేరుగా ఉన్నాయా అన్నాడు ఇక్కడ. పాలు తెల్లగా చల్లగా తీయగా ఉన్నాయండి అన్నాడు అక్కడ. అంటే చల్లదనం ఒక చోట, తీయదనం ఒక చోట, తెల్లదనం ఒక చోట ఉన్నాయా? మూడు ఒకే పాల లక్షణాలు. అలాగే సత్, సత్త, స్ఫురత్త. సత్తు చిత్తు అహం మూడు వేరుగా ఉన్నాయా? మూడు కలిసే ఉన్నాయి. కానీ అహం నిజానికి ఎవరితో కలిసింది? సచ్చిత్తో కలిసింది. వీటితో కలియలేదు, వీటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. కలిసి ఉన్నది మాత్రం దాంతోనే. దీన్నే సమానాధికరణం అంటారండి. సమానాధికరణం అంటే సత్తా, చిత్త, అహంత, ఈ త్రికం మూడు చెప్పుకున్నా కానీ మూడు ఒకటే అని చెప్పినప్పుడు నేను ఏదవుతాను? ఇప్పుడు నేను ఎక్కడున్నాడు జాగ్రత్తగా వినండి, ఏమీ కన్ఫ్యూజన్ లేదమ్మా. పూర్వాపర సంబంధం వదలకపోతే సత్ చిత్తు అహం. ఇప్పుడు నేను ఎక్కడున్నా? సత్తు చిత్తు అహంలో ఉన్నాం. మూడు ఒకటే అంటే అర్థం ఏంటి? అహమేవ సత్ అహమేవ చిత్తు. కానీ నేనే సత్తు నేనే చిత్తు ఇది తెలిస్తే అహం బ్రహ్మస్మృతం అవుతుంది. బ్రహ్మలక్షణములు రెండే, సత్తు చిత్తే బ్రహ్మలక్షణములు, అసత్తు శరీర లక్షణములు. ఇప్పుడు ఇందాక పై శ్లోకంలో అసత్తు తీసేసావు, సత్తు నేనే తెలుసుకున్నావు. తెలుసుకుని నేను ఎవరు? కొత్తగా వచ్చిందా? కనుక నేను కొత్తగా తెలుసుకున్నాను కాదు, తెలివే నువ్వు. ఇది తెలుసుకోవడం కాదు ఇక్కడ అని మూడింటి యొక్క సమానాధికరణం చెప్పారు ఇక్కడ. కనుక నేను అనేది చిత్తి యొక్క లక్షణం కనుక, చిత్ అనేది సత్తు లక్షణం కనుక మూడు కలిపి ఒకటిగా గ్రహించడం అని చెప్పారు. ముందు చెప్పినట్టు ఆ అహం గౌణం, ఈ అహం ముఖ్యం. ఇది సహజం, స్వాభావిక స్థితి. మరి ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటి? ఈశ్వరుడు మొన్న చెప్పుకున్నాం, సృష్టికర్త, సర్వపరిపూర్ణుడు, ఇవన్నీ వివరించారు. ఇప్పుడు దాని గురించి వివరిస్తున్నారు. ఏం వివరిస్తున్నారో సాయంత్రం తెలుసుకుందాం. సృష్టి ఉంది, జీవుడున్నాడు, సృష్టికర్త ఉన్నాడు కదా. మరి సృష్టికర్త నేను ఒకటవుతామా? ఇంతవరకు చెప్పిన తర్వాత నువ్వే బ్రహ్మము. చాలా బాగుందండి. కానీ సృష్టి నేను చేయలేదే, సృష్టి స్థితి లైలు నేను చేయట్లేదే. ఆయన సర్వజ్ఞుడే, నేను అల్పజ్ఞుడే, రెండు ఒకటే ఎలా అవుతాం? ఇది పెద్ద ప్రశ్న వస్తుంది కదా. ఇవన్నీ ఆలోచించవలసింది. ఇక్కడ ఇందుకు చెప్పినది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వల్ల తెలియబడుతున్నది పరమాత్మ అనడం అజ్ఞానం. అసలు పరమాత్మ వల్లే నేను తెలియబడుతున్నాను. కనుక నేనేమయ్యాను ఇప్పుడు? అదే నేను తెలుసుకుంటున్నాను కాదు, నేను అదే ఉన్నాను. మరి తెలుసుకోవడం అక్కడ ఇది తెలియక చాలామంది ఒక మాట అంటుంటారు. ముఖ్యంగా అద్వైతాన్ని ఎత్తి చూపించేటువంటి వాళ్ళకు ఉందన్నారు. వాళ్ళు హేళనే తప్ప వాళ్ళకి జ్ఞానం కాదండి. వాళ్ళు ఎత్తి చూపించేవాళ్ళు. పరమాత్మ నువ్వు అయిపోతే ఏం బాగుందయ్యా? పరమాత్మ నువ్వు అనుభవిస్తూ ఉంటే బాగుంటుంది. కానీ పరమాత్మ నువ్వు అనుభవిస్తున్నావు అంటే అనుభవించేవాడు జీవుడు, అనుభవింపేవాడేవాడు పరమాత్మ. అప్పుడు ఎన్నున్నాయి? కనుక ఇదే బాగుంది. ద్వైతమే చాలా బాగుంది. ఆ పరమాత్మను చూస్తూ వైకుంఠంలో అలా కూర్చుంటే ఎంత బాగుంటుంది. కైలాసంలో ఆ శివుడిని అలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అదే ఆయన నేనైపోతే ఏమైనా బాగుంటుందా? పంచదార రుచి చూస్తే బాగుంటుంది కానీ పంచదార మనం అయిపోతే బాగుంటుందా అన్నారు ఇక్కడ. మరి బలి చెప్పాడు, వీడు చెప్పలు కొట్టాడు. అంటే ఇంకా ఆలోచించలేదు పూర్తిగా దీని యొక్క అర్థం ఇక్కడ. ఇప్పుడు అనుభవం, అనుభవించేవాడు, అనుభవింపబడేది ఎన్నున్నాయి కదా. నీకు అనుభవింపబడేది కావాలా, అనుభవం కావాలా కదా? అనుభవం ఎలాంటిది? అనుభవం నువ్వు అయిపోవాలి అంతే కదా. అనుభవం నువ్వు అయిపోతేనే కదా అవుతుంది ఇక్కడ. అందుకే పరమాత్మ ఆనంద స్వరూపుడు. నీకు కావాల్సింది ఏమిటి? ఆనందం అనుభవించడం కాదు, ఆనందం నువ్వు అయిపోవడమే ఆనందం అనుభవం తెలుసుకోవాలి.
కానీ నువ్వు ఆనందం అనుభవిస్తున్నావంటే అనుభవిస్తున్న జీవుడికి కొన్ని వికారాలు ఉంటాయి. వాడికి కొంతసేపుడు విసుగు రావచ్చు, అంతే కదా. ఒకవేళ భగవంతుడు కనబడితే చాలు అంటారు. కనబడ్డాక ఇంకెంతసేపు స్వామి అన్నట్టు. ఇక్కడ మనకు తిరుమలలో చూడండి 2 నిమిషాలు లాగి పడేస్తారు. ఏమో నిలబెట్టరండి, వాడు నిలబెడతాడు గంట సేపు. నువ్వు 30 నిమిషాల తర్వాత వాచి చూసుకోపోతే ఫోన్ లోపలికి అలవ్ చేయరు, కానీ లేకపోతే అక్కడ కూర్చుని మొత్తం మొదలెడతాం అక్కడ. అంతేగాని కల్లారా చూడనివ్వరు, చూడనిస్తే చూస్తారా తమరు భక్తి అంతా మాకు తెలుసులేండి. ఇక్కడ అలాంటి ఉంటుందా? ఈ అనుభవించేవాడికి ఎప్పుడు పరిమితులు ఉంటాయి. పరిమితి ఉన్నంతసేపు పూర్ణానుభవం లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ పూర్ణానుభవం అనంతానుభవం ఎప్పుడవుతుంది? అది నువ్వైతే అవుతుంది. ఇక్కడ కనుక ఆనంద అనుభవం నువ్వైపోవాలి. ఆనందం అనుభవించు నువ్వు వాడుగా నువ్వు తిరగకూడదు. ఇక్కడ ఆ ఒక్క తత్వంలో ఈ నేను అనే గడు సత్తు చిత్తుకు వేరు కాకుండా దాంతో ఐక్యమైనప్పుడు పూర్ణ సచ్చిదానంద అనుభూతి లభిస్తుంది. కానీ ఇంద్రియాలతో మనసుతో మమైకిపోయిన జీవుడికి వాడికి ఏం లభిస్తుందని పూర్ణానుభవం లేదు వాడికి అని చెప్తూ, దీన్ని బట్టి పరమేశ్వరుడు జీవుడు అని సృష్టిలో 2 ఉన్నాయా లేవా? నాస్తికులం కాం కదా, ఈశ్వరుడు ఉన్నాడు ఒప్పుకుంటాం. అది బాగా తెలుసుకోవాలి. అద్వైతం నాస్తికం కాదు. కొంతమంది అద్వైతం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నాస్తికులకు జార్చేస్తుంది. అలాంటి పండితులను కూడా చూస్తుంటాం. నేను పరమాత్మ ఒకటే, మళ్ళీ వెంకటేశ్వరుని పూజించడం ఏంటి, రాముడిని పూజించడం ఏంటి, అంతా ఒకటే. అందుకే పూజలు అక్కర్లేదు, పునస్కారం అక్కర్లేదు. ఎందుకన్నా టైం వేస్ట్ చేసుకోండి. నేను బ్రహ్మమే. అవునా అండి? సరే మీకు భోజనం పెట్టక్కర్లేదు. భోజనము బ్రహ్మమే, మీరు బ్రహ్మమే. మరి బ్రహ్మమే ఉన్న మీకు భోజనం ఎందుకండి? గంగలో ఎవడు అభిషేకం చేస్తాడా అనంటే వాడు కూడా భోజనం కావండి. ఇక్కడ అవి మాత్రం లేదు. కనుక కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోక ఎంత అయోమయం పెడతారు. కనుక సాధనా దృష్టిలో అయోమయం చాలా ప్రమాదకారి. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, జాగ్రత్తగా. వ్యవహారంలో నేను ఉంటుంది, అది మనస్సుతో కలిసే ఉంటుంది, ఉండాలి కూడా. అయితే అది ఎక్కువైపోతే నువ్వు ఎప్పటికీ పరమార్థం తెలుసుకోవాలి కనుక దాన్ని పరిమితి చేసుకోవాలి. దానికి ఇవి శ్రవణం చేస్తూ ఆ భావంతో వ్యవహారంలోకి వెళ్ళగలిగితే మనం పరిమితి చేసుకుంటూ రాగద్వేషాలకు లోను కాకుండా ఉంటాం. అప్పుడు చేయవలసిన సత్కర్మ, ఈశ్వరార్చన. అందుకో మాట చెప్తారు, అద్వైతం మంచిదే కానీ భావాద్వైతం క్రియాద్వైతం నకశ్చన అన్నారు. భావాద్వైతం పెట్టుకొని క్రియాద్వైతం చూపించుకో. మొత్తం గురుగారి దగ్గర అద్వైతం విన్న తర్వాత కాళ్ళు ఆయన వైపు చేసి పట్టుకున్నట్టు శిష్యుడు. ఎవరు నువ్వు నేను ఒకటే అన్నాడు. కానీ గురువు పట్ల, ఈశ్వరుడు పట్ల, శాస్త్రం పట్ల అద్వైత భావం కాదు. అక్కడ చైతన్యమే ఒకటి కానీ ఉపాధులు వేరు. నీకు ఉపాధి దృష్టి ఉన్నంత కాలం ఆ ఉపాధికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఇది తెలుసుకోవాలి. ఏదైనా తినేదే కదండి, అన్నమైనా సున్నమైనా అన్నట్టు. ఇక్కడ గొప్ప తెలివైన వాడు. కానీ సున్నం పెట్టండి వాడు తింటాడా? అందుకు ఆయన అన్నట్టు ముందే, అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, ఈ పాడు పొట్టగా అన్నమే వేద్దామరా అన్నట్టు. ఇవన్నీ వేదాంతం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మెడిమిడి వేదాంతాలు వచ్చి ప్రమాదం చేస్తాయి. నేను ఎంత రమణులు వారికి చెప్తుంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. రమణులు వేరే వేదాంతం చెప్పినప్పుడు మళ్ళీ ఇంకోటి కలపనక్కర్లేదు, అదే వినండి. అంతేగాని ఈయన మొత్తం చెప్పిన దాన్ని బట్టి రేపటి నుండి పూజ చేయొద్దని చెప్పాడు, సంధ్యావందనం మానేయమని చెప్పాడు, అంతే బ్రహ్మము. అంతేగాని భోజనం మానేయమని చెప్పలేదు. మానేయడానికి ఇదే సులభంగా దొరికింది ఇక్కడ. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఆత్మ నా యొక్క స్వరూపం బ్రహ్మము. మరి సృష్టిలో ఏళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఈశ్వరుడు ఎవరు? ఆయన నేను ఒకటి అవుతామా? జీవేశ్వరుడు ఒకటి అవుతారా? ఒకటే అనే విషయం ఎలా ప్రతిపాదన చేస్తున్నారో సాయంకాలం పరిశీలిద్దాం. సర్వం ఈ దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.